అంటే ప్రీమియర్ కస్టమర్స్కి మాత్రమే అనంత్ డైమండ్స్. సో నార్మల్ కస్టమర్స్కు అనంత్ డైమండ్స్ సూట్ కాదని చెప్పొచ్చా? గోల్డ్ అయితే చాలు అనుకుంటారు. అనంత్ డైమండ్స్ లాంటి సామాజిక దృక్పథం ఉన్న వాళ్ళు కూడా సామాన్యులకు యూనిక్నెస్ ఉండే ఆభరణాలు ఎందుకు తీసుకురారు? అంటే వర్క్మెన్షిప్ అంటే ప్రొఫెషనల్స్ తగ్గిపోతున్నారండి. అనంత్ డైమండ్స్ కేవలం వ్యాపారమా, సమాజ సేవ? అంటే వ్యాపారం లేకపోతే సో ఇప్పుడు మంచి డైమండ్స్ కావాలంటే మద్రాసు వెళ్ళాల్సిన అవసరం లేదు, అనంత్ డైమండ్స్కి వస్తే చాలు. అంటే ఇది ప్రైసింగ్ దగ్గర కూడా లోయెస్ట్ ప్రైస్ ఫ్రంట్కి ఎవరు ఇవ్వలేరు ఈక్వాలిటీ. ఆభరణం అంటే అలంకారం మాత్రమే కాదు, ఒక కథ చెప్పే ఖజానా, దానికి ఒక విలువ, సంప్రదాయం ఉంది. అలాంటి కళాత్మకమైన ఆభరణాలను రూపొందించడంలో అనంత్ డైమండ్స్ ఒక విశిష్టమైన సంస్థగా ఉన్నది. అయితే కేవలం వ్యాపారం అంటే లాభాలే కాదు, సమాజ సేవ అని కూడా నమ్మిన సిద్ధాంతం వీళ్ళ సొంతం. అయితే అసలు ఈ సమాజ సేవకు కారణం ఏంటి, వీళ్ళ వ్యాపార లక్షణం ఏంటి, వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు, ఈ వివరాలను చెప్పడానికి మనతో పాటు సంస్థ యజమాని ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ థ్యాంక్ యూ. నమస్తే సార్. అనంత్ డైమండ్స్ కేవలం వ్యాపారమా, సమాజ సేవ? అంటే వ్యాపారం లేకపోతే ఈ శక్తి ఉండదేమోనండి. వ్యాపారంతో పాటుగా సమాజం పట్ల మనం కొంత బాధ్యత ఉండాలి. ఆ బాధ్యతకి మన వంతు మనం సమాజానికి ఏమైనా అందించాలి అనే ఆలోచనతో ఉంటాం. వ్యాపారం లేదు అని చెప్పలేను. వ్యాపారంతో కూడిన సమాజానికి కావాల్సి. సో మేము ఎందుకు అంటే మొన్న మీరు మట్టి గణపతులను అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మట్టి గణపతులను కూడా ఏదో మట్టితో చేసినది కాకుండా అందమైన ప్యాకేజ్, మీ జ్యువెలరీ ఆభరణానికి ఒక అందమైన ప్యాకేజ్ ఎలా తయారు చేస్తారో మట్టి గణపతిని కూడా అంతే అందంగా ప్యాక్ చేసి ఇవ్వడం చూసాము. సో ఈ మట్టి ప్రభుత్వం చాలా మందిని అడుగుతోంది, పర్యావరణితమైన గణపతులను ప్రోత్సహించండి, ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వామ్యం కండి. చాలా మంది అది చేయట్లేదు. మీరు ఈ మట్టి గణపతులు తయారు చేసి ఇంటింటికి వెళ్ళి ఇచ్చి రావడానికి ఇచ్చిన ప్రేరణ ఏంటి? అంటే మనందరికీ సమాజం పట్ల కొంత బాధ్యత ఉండాలి, అట్లా ఫీల్ అవుతాము. అట్లాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ టైంకి ఏ టైంకి ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా 10 మందికి ఆదర్శవంతంగా ఉంటుందని ఏ పని చేసినా అట్లాగే ఆలోచిస్తాం. దానికోసం అంటే మేము సమాజానికి ప్రతి వాళ్ళు ఎంతో కొంత ఆలోచించేటట్టుగా, ఆలోచన కలిగేటట్టుగా మనం చేయగలిగితే అది ఇంకా సమాజానికి ఎక్కువ ఉపయోగపడుతుంది అన్నట్టుగా ఎప్పుడు అట్లాగే ఆలోచిస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు వినాయక చవితి వచ్చిందంటే కనుక బాగా పొల్యూషన్ పెరిగిపోతుంది. దానికి విరుడుగా మనం అందరం చేయాల్సింది నేచర్ని కాపాడుకోవాలి. దాంట్లో ఇది ఒక భాగంలాగా అనుకుంటాం, అట్లాగే ఆలోచిస్తాం. సో ఈ మట్టి గణపతులను ఇవ్వడం ఎప్పటి నుంచి ప్రారంభమైంది? ఏటా ఎంత మందికి ఈ మట్టి గణపతులు ఇస్తారు? ఈ కార్యక్రమం నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళడానికి ఏం చేయబోతున్నారు? అంటే ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు చేయలేదండి. ఈ సంవత్సరం స్టార్ట్ చేశాము. బాగా దీని నుంచి మా టీంకి, మా అందరికీ కూడా బాగా సంతోషం. అంటే అందరూ ఆ రకంగా బ్లెస్ చేస్తుంటే మేము చేసింది మంచి కార్యక్రమం అని మాకు కూడా సంతోషం కలిగింది. ఈ సంవత్సరం 20,000 చేసాం, కానీ నెక్స్ట్ ఇయర్ 1,00,000 మా టార్గెట్. 1,00,000 మందికి అందించాలి. సో మీరు మట్టి గణపతులతో పాటు ఒక పుస్తకాన్ని కూడా ఇస్తున్నారు, వ్రత విధానము, ఆధ్యాత్మికత పెంచే విధంగా. సో ఈ పుస్తకము ఇవ్వడంలో ఉన్న ఉద్దేశం ఏంటి? అంటే సమాజంలో ఇవాళ మనం మనశ్శాంతిగా ఉండాలంటే మనం భగవంతుడిని ప్రార్థన చేయటాన్ని మించిన మనశ్శాంతి ఇంకెక్కడా దొరకదండి. దాంట్లోనే ఎక్కువ మనశ్శాంతి ఉంటుంది. ఏదో రూపేణ ఆ ఆలోచన అందరికీ ఇవ్వగలిగితే, ఆలోచన ఇవ్వటం కాదుగా చేయటం చేసి మీరందరూ ఇదిగో ఇందులో ఇట్లా చేయండి అని చెప్పిన దానికంటే కూడా ఇట్లా చేయటానికి ఒక ఆచరణాత్మకమైన ఒక పుస్తకాన్ని అందిస్తే, దాన్ని చదువుకోవటం ద్వారా మన మనసుని స్వాంతనపరచుకోవటానికి కానివ్వండి, మనం సత్ప్రవర్తనతో ఉండటానికి కానివ్వండి, ఒక మంచి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది, వాళ్ళకి ఒక తోడ్పాటు అందించినట్టు అవుతుంది అని చెప్పి ఆలోచనతో ఆ పుస్తకాన్ని మేము సంకలనం చేసింది. దాంట్లో అంటే జనరల్గా మనకు పూజా మందిరం అంటే ఒక 10-15 పుస్తకాలు ఉంటాయి. 10-15 పుస్తకాలు అన్నీ కలిపి ఒక దాంట్లో తీసుకొస్తే కనుక, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పూజ చేయాలనుకుంటారు. దానికి సంబంధించిన మొత్తం సమాచారం అంతా ఒక చోట ఉంటే ఈజీగా ఉంటుంది. ప్లస్ ఆ ఫ్రీ టైంలో ఏదో ఒకటి దాన్ని చూడటం మూలంగా, దాన్ని చదవటం మూలంగా కొంత వాళ్ళకి మానసిక శాంతి లభిస్తుంది అని మా సంకల్పం. ప్రతి పూజా మందిరంలో ఈ పుస్తకం చేరిస్తే అది చేర్చమని భగవంతుని ప్రేయర్ చేసుకున్నాం. ఆ రకంగా ఆ కార్యక్రమం చాలా చాలా చక్కగా జరిగింది, చాలా మందికి చేరింది.
అంటే దాంట్లో అది ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుంది అనే దానికి అంటే మొన్న ఈ వారంలోనే ఒక ఆవిడ 72 ఇయర్స్ ఏజ్ అంట. ఆవిడ ఎంత బ్లెస్ చేస్తున్నారంటే, అంటే నాకు ఇంకొక 10 ఇయర్స్ మీరు ఏజ్ పెంచారు, నేను ఇంకొక 10 ఇయర్స్ దీంతో సంతోషంగా నేను నా వయసుని నేను మర్చిపోతా అంటే అట్లా. అంటే ఒక ఆయన పీఠాధిపతి, ఓకే. ఆయన ప్రత్యేకంగా ఆయన పర్సనల్గా ఫోన్ చేసి ఆయన బ్లెస్ చేసిన విధానం అంటే మాకు ఈ శక్తిని అట్లాంటి వాళ్ళందరి బ్లెస్సింగ్స్ మూలంగా ఇంతమందికి ఇన్ని పుస్తకాలు అంటే ఇన్ని పూజా మందిరాలకు చేరగలుగుతున్నామేమో అని అనిపిస్తుంది. అదొకటి బాగా సంతోషాన్ని ఇస్తుంది. సో జనరల్ గా వ్యాపారము అంటేనే జనాల్లో ఒక దురభిప్రాయం ఉన్నది. వ్యాపారం అంటే మోసము, వ్యాపారం అంటే లాభం. అది డైమండ్స్, గోల్డ్ అంటే ఇంకా అది ఎక్కువ మోసము, ఎక్కువ లాభము అనే ఒక ఆలోచన, అపోహ ఉన్నది జనాల్లో. సో మీరు ఇది తక్కువ ఖర్చుతోటి బ్రాండింగ్ చేసుకునే విధానానికి దేవుణ్ణి వాడుకున్నారు అన్న ఒక విమర్శ ఉన్నది. దానికి మీరేమంటారు? అంటే అందరికీ ఒక కోణం కనపడదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క కోణం కనపడతా ఉంటది. అంటే జనరల్ గా వ్యాపారంలో అన్ని విధానాలు ఉంటాయి. నేను ఫస్ట్ నుంచి నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే, మనకేం కావాలో కూడా ఎదుటి వాళ్ళకి ఉపయోగపడే పని చేస్తే నేను ఫైనాన్స్ చేసేవాడిని. ఫైనాన్స్ అవసరమే, ఉపయోగమే. అది అవసరానికి అందించేవాళ్ళు అంటే ఒక సర్టెన్ రూల్స్ లో ఆ ఫ్రేమ్ లో కూర్చుని దాన్ని డీవియేట్ అవ్వకుండా, అంటే ఇచ్చేటప్పుడు ఒకటి తీసుకునేటప్పుడు ఒకటి కాకోకుండా, ఇచ్చేటప్పుడు ఏం చెప్తామో అదే ఆచరిస్తే అంత బాగుంటుంది. అది కూడా మంచిది. కానీ సాధ్యం కాదంటేనండి నేను అట్లాగే చేశాను. చేసినా కూడా అందరికి హ్యాపీనెస్ లేదు, అంటే బాధ. అంటే ధర్మరాజు రాజసూయాగానికి కుబేరుడి దగ్గరికి పంపిస్తే కుబేరుడు అడిగాడంట, ఇప్పుడు తీసుకునేటప్పుడు ఎట్లా ఉంటుంది, మళ్ళీ తిరిగి కట్టేటప్పుడు ఎట్లా ఉంటుంది అని అడిగిరా అని అన్నారంట. అంటే ధర్మరాజు అన్నాడంట, ఇప్పుడు సంతోషంగా ఉంటది, అప్పుడు అన్హ్యాపీగా ఉంటది, బాధగా ఉంటది అని అన్నారంట. అంటే ధర్మరాజు అంతటా ఆయనకి అట్టా ఉంటే మరి మనుషులు మనకెట్టా అంత తప్పేం కాదు కదా అని నేను అది లైన్ కరెక్ట్ కాదని దాంట్లో బయటకు వచ్చేసినాను. అంటే నేను చక్కగా వ్యాపారం చేస్తున్నా, కంఫర్టబుల్ గా ఉన్నాను, అయినా కూడా నేను చేసే వ్యాపారం వాళ్ళ మనసుకు సంతోషం కలగట్లేదు, వాళ్ళ మనసుకు బాధ కలుగుతుంది అని అంటే దానికి మనం చేయకూడదని నేను బయటకు వచ్చేసినండి. అంటే నా మెంటాలిటీ అంటే ఎదుటి వాళ్ళకి మనకి ఏం కావాలో అదే చెయ్యాలి. అంటే మేము జ్యువెలరీలో నేను ఆలోచించేది ఏంటంటే, ఎవరైనా కానీ మనం ఇంత ఖర్చు పెట్టి ఇంత ఆర్నమెంట్స్ తీసుకునేటప్పుడు బెస్ట్ క్వాలిటీ లోయెస్ట్ ప్రైస్ కావాలనుకుంటాం. క్వాలిటీ దగ్గర రాజీ లేకోకుండా ప్రైస్ దగ్గర లోయెస్ట్ ప్రైస్ కావాలని అనుకుంటాం, సహజం కస్టమర్ గా. అది చేయాలని మాకు సంకల్పం, దానికోసమే ప్రయత్నం చేస్తున్నాం. అంటే క్వాలిటీ దగ్గర ఏ మాత్రం రాజీ లేకోకుండా ది బెస్ట్ క్వాలిటీ చేస్తాం. ప్రైసింగ్ దగ్గర కూడా లోయెస్ట్ ప్రైస్, ఎందుకంటే ఇంకెవరు ఇవ్వలేరు ఈ క్వాలిటీ. ఇప్పుడు మీకు మీ ప్రైస్ దాంట్లోనే ఒక అతను ప్రైస్ ఛాలెంజ్ అని మొదలు పెట్టారు, లలిత జ్యువెలరీ. డబ్బులు ఊరికే రావు, మీరు ఆభరణాలు మా దగ్గర ఫోటో తీసుకోండి, ఇంతకంటే తక్కువ ఎక్కడొచ్చినా మేము ప్రైస్ ఛాలెంజ్ చేస్తున్నాము అని అంటున్నారు. సో ఆ ఛాలెంజ్ లో మీరు ఉన్నట్టేనా? వాళ్ళకంటే తక్కువ ధరలో, వాళ్ళకంటే ఎక్కువ నాణ్యతతోటి మీరు ఈ జ్యువెలరీస్ ఇస్తున్నట్టేనా? అంటే ఆయన చాలా పెద్ద ఆయన, చాలా పెద్ద వ్యాపారం చేస్తున్నారు. ఆయన గురించి నేనేం మాట్లాడట్లేదు కానండి. కాకపోతే ఎవరు జేబులో రూపాయి పెట్టి వ్యాపారం చేయలేరు. జేబులో రూపాయి పెట్టి, సొంత రూపాయి పెట్టి ఎవరు వ్యాపారం చేయలేరు. అంటే క్లాసు అంటేనండి, ఇప్పుడు అప్పో ఫోన్ ఉంది, యాపిల్ ఫోన్ ఉంది. అప్పో ఫోన్ తక్కువ అని అంటానికి లేదు, యాపిల్ ఫోన్ ఎక్కువ అంటానికి లేదు. ఆ ఫీచర్స్ అంటే క్వాలిటీస్ తోటి దానికి ఒక ప్రైస్ అరైవ్ అవుతుంది. అది తక్కువ అంటే అందులో ఉన్న క్వాలిటీస్ ని బట్టి ప్రైస్ ఫిక్స్ అయింది. సో రూపాయి తక్కువకి వస్తేనే అదే రీజన్, తక్కువ నాణ్యతమైంది, ఎక్కువ వస్తుందంటే ఎక్కువ నాణ్యమైంది. అంటే నాణ్యత అంటే ఇప్పుడు గోల్డ్ ఉందనుకోండి, గోల్డ్ కొంతమంది కస్టమర్స్ కి ఏంటంటే గోల్డ్ అయితే చాలా సంతోషం. కొంతమందికి కాస్త డీటెయిల్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కొంతమంది ఈ వస్తువు నా దగ్గర మాత్రమే ఉండాలి, ఇంకా ఇట్లాంటి పనితనం ఇంకెవరి దగ్గర ఉండదు, ఇట్లాంటి డిజైన్ ఇంకెవరి దగ్గర ఉండకూడదు అనుకుంటారు. ఈ గోల్డ్ అయితే చాలు అనుకునే లెవెల్లో ఈ పీస్ నా దగ్గర మాత్రమే ఉండాలి అనుకునేది తయారవ్వదు.
ఆ రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. డిఫరెన్స్ ఉంటుంది. అది మన అంటే కస్టమర్ సైకాలజీని బట్టి వాళ్ళ కోరుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఓకే. ఇది ఓకే, అది ఓకే. ఓకే. అది కస్టమర్కి ఏం కావాలనేది వాళ్ళ చాయిస్. సో అనంత్ డైమండ్స్ అనేది కేవలం గోల్డ్ కావాలనుకునే వాళ్ళకైనా, లేదా నాలాంటి గోల్డ్ ఇంకెవరి దగ్గర ఉండొద్దు అనే కస్టమర్లకు సంబంధించిన ఈ రెండు వీటిలలో ఎవరికి సంబంధించిన జ్యువెలరీ సంస్థ ఇది? అంటే ఈ వస్తువు నా దగ్గర మాత్రమే ఉండాలి, యూనిక్ గా ఉండాలి ఓకే అనుకునే వాళ్ళకి చాయిస్, బెస్ట్ చాయిస్ అనంత్ డైమండ్స్. అంటే ప్రీమియర్ కస్టమర్స్ కు మాత్రమే అనంత్ డైమండ్స్. సో నార్మల్ కస్టమర్స్ కు అనంత్ డైమండ్స్ సూట్ కాదని చెప్పొచ్చా? గోల్డ్ అయితే చాలు అనుకుంటానికి పెద్ద దానికి ఏం పనితనం అవసరం అవసరం లేదు, లేదు. దానికి ఏం యూనిక్నెస్ అంటే ఆ క్రియేటివిటీ అవసరం లేదు. ఓకే. అంటే మా పిల్లలు ప్యాషనేట్ గా పనిచేస్తారు. ఓకే. అంటే ఆ వయసుకి వాళ్ళు ఇక రెండో ప్రపంచం ఉండదు, ఇదే ప్రపంచం లాగా చేస్తారు. ఓకే. దాని మూలంగానే సాధ్యపడుతుంది. భగవంతుడు ఆ రకంగా వాళ్ళకి ఆ శక్తిని ప్రసాదించాడు, ఓకే. వాళ్ళకుండా గుర్తింపు అది. ఓకే. అంటే దాన్ని అంటే సామాన్యం జనరల్ ప్రోడక్ట్ ఎవరైనా ఇవ్వగలరు. ఓకే. ఆ ఎక్స్ట్రాడినరీ వర్క్మ్యాన్షిప్ ని క్రియేట్ చేయటం, ఆ క్రియేటివిటీని చేయటం అనేది అందరికి సాధ్యమయ్యేది కాదు. పిల్లలకి భగవంతుడు ఆ బ్లెస్సింగ్ ఇచ్చాడు. అది ఒక రకంగా సంతోషాన్ని ఇస్తుంది. అంటే కస్టమరు మా దగ్గర ప్రోడక్ట్ ని చూసినప్పుడు 100కి 90 మంది చెప్పి వెళ్తారు, ఈ Okay. ప్రోడక్ట్ ఎక్కడా చూడలేదు, మీ Okay. డిజైన్ చాలా బాగుంది, ఓకే. పనితనం బాగుంది, ఓకే. క్వాలిటీ బాగుంది ఓకే. అని 90 మంది ఎక్స్ప్రెస్ చేస్తారు. అంటే 10 మంది ఫీల్ అవ్వలేదని కాదు, ఎక్స్ప్రెస్ చేయలేదు, చూసి సంతోషంగా వెళ్తారు. సార్ అంటే ఇప్పుడు జనరల్ గా ఒక సామాన్యునికి వచ్చే డౌట్ నాది. అంటే మేము సామాన్యుల కోణం నుంచి ఆవిష్కరిస్తాం ఏదైనా. సామాన్యులకు వచ్చిందంటే ఎవరైనా ఇచ్చేది గోల్డే కదా, మీరు చేసేది గోల్డ్ తోనే, వాళ్ళు చేసేది గోల్డ్ తోటే. మీరు గోల్డ్ కు మెరుగులు దిద్దుతున్నారు, కానీ గోల్డ్ ని ఇంకా దాన్ని వజ్రాలుగా చేయట్లేదు. సో అట్లాంటప్పుడు ఇది ప్రీమియం ఎందుకైంది, అది నార్మల్ ఎందుకైంది అని ఒక డౌట్ ఉన్నది. ఓన్లీ మీ వర్క్మెన్షిప్ కు దానికి డబల్ త్రిబుల్ ఇది యూనిక్నెస్ అని ఒక పేరు పెట్టి, ఇది ఒక ఎక్స్ట్రాడినరీ వర్క్ అని పేరు పెట్టి, కేవలం మేము ప్రీమియం వాళ్ళకనే ఒక పేరు పెట్టి ఒక సెగ్మెంట్ వేరు చేసి మీరు ఎక్కువ లాభాలను ఆర్జిస్తున్నారు. సామాన్యులకు సామాన్యులు ఈ యూనిక్నెస్ ని ఎందుకు కోరుకోకూడదు, సామాన్యులకు యూనిక్నెస్ ఎందుకు ఉండకూడదు? సామాన్యులు అంటే ఎప్పుడు ఒక గోల్డ్ నార్మల్ అందరు వేసుకునేది వాళ్ళు వేసుకోవాలా? అనంత్ డైమండ్స్ లాంటి సామాజిక దృక్పథం ఉన్న వాళ్ళు కూడా సామాన్యులకు యూనిక్నెస్ ఉండే ఆభరణాలు ఎందుకు తీసుకురారు? అంటే వర్క్మ్యాన్షిప్ అంటే ప్రొఫెషనల్స్ తగ్గిపోతున్నారండి. ఓకే. ఆ ప్రొఫెషనాలిటీ ఉండాళ్ళు, అంటే దానిలో ఆ పనితనాన్ని చూపించగలిగిన వాళ్ళు, ఆ పనితనం ఎక్స్ట్రాడినరీ వర్క్మ్యాన్షిప్ ఉండాళ్ళు తగ్గిపోతున్నారు. వాళ్ళు కొద్దిగా కాస్ట్లీ అవుతున్నారు. అంటే దాంతో ఖర్చు పెరుగుతుంది కదా. ఓకే. ఆ ఖర్చు పెరిగినప్పుడు దాన్ని అంటే జనరల్ గా మేము ఫీల్ అయ్యేది ఏంటంటే, మనం గోల్డ్ ఇన్వెస్ట్మెంటే ఒక రకంగా మనకున్న సంపదలో కొంత శాతాన్ని ఆ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయటం అనేది సేఫ్టీ మెజరే ఫ్యామిలీకి. కానీ అది తీసుకునేటప్పుడు అది ఆ కోణంలోంచి తీసుకోం, ఇన్వెస్ట్మెంట్ గా తీసుకోం. ఓకే. అది చూసినప్పుడల్లా, అది ధరించినప్పుడల్లా కలిగే సంతోషం కోసం చేస్తాం. ఆ సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే పక్కన వాళ్ళు చూసిన వాళ్ళు, అరే ఈ వస్తువు చాలా బాగుంది, ఎక్కడ తీసుకున్నావు అని అడిగితే కలుగుతుంది. అది అడగాలంటే దాంట్లో ఆ యూనిక్నెస్ క్రియేట్ అవ్వాలి. ఆ వర్క్ మ్యాన్షిప్, ఆ ఎక్స్ట్రాడినరీ లుక్ అన్ని కూడా యాడ్ అయితేనే, అన్ని ఎలిమెంట్స్ యాడ్ అయినప్పుడు మాత్రమే చుట్టుపక్కల అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆకర్షిస్తే గానీ వాళ్ళు అడగరు, వాళ్ళు అడిగితే గానీ వీళ్ళకి సంతోషం కలగదు. కాబట్టి ఇవన్నీ యాడ్ చేయాలంటే మరి కొద్దిగా ఎక్స్పెన్సివ్ అవుతుంది కదా. అంటే అది గుర్తించే శక్తి కూడా ఉండాలి. ఆ ఎక్స్ట్రాడినరీనెస్, ఆ డిఫరెన్స్ ని, ఆ యూనిక్నెస్ ని ఐడెంటిఫై చేసే మనసు అందరికీ ఉండదు. ఐడెంటిఫై చేసే వాళ్ళకి సంతోషం. భగవంతుడు వాళ్ళకి ఆ శక్తి ఇచ్చారు. అంటే మనం సమాజంలో అన్ని వర్గాల్ని సాటిస్ఫై చేయటం అనేది ఎవరి వల్ల కాదు. మేము అంటే పిల్లలకి భగవంతుడు ఇచ్చిన శక్తితోటి ఒక వర్గానికి సంతోషం కలగటానికి, వాళ్ళ బెనిఫిట్ కోసం, వాళ్ళకి కావాల్సింది అందించడం కోసం వర్క్ చేస్తున్నాం. సో అనంత్ డైమండ్స్ ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ప్రీమియం, ఇట్స్ ఏ ప్రీమియం డైమండ్స్, ప్రీమియం జ్యువెలరీ షాప్. ప్రీమియం జ్యువెలరీ షాప్ లో సామాన్యులకు ప్రీమియం జ్యువెలరీ షాప్ అనంత్ డైమండ్స్ అని చెప్పే రోజులు వస్తాయా? డెఫినెట్ గా అందరికీ కావాల్సింది చేయాలని ఉంటుంది. అంటే సామాన్యులు అనేది సపరేట్ ఏం కాదు, సమాజంలో ఒక భాగమే వాళ్ళు కూడా. అంటే వాళ్ళ పట్ల కూడా మాకు బాధ్యత. వాళ్ళ నుంచి కూడా సమాజంలో అన్ని వర్గాల నుంచి మేము చాలా పొందాం. ఆ కృతజ్ఞతతోటే మేము ఆలోచిస్తాం, ఆ కృతజ్ఞతతోటే పనిచేస్తాం. మా మైండ్ లో అది చాలా మెజారిటీ భాగంగా
మేము సమాజానికి ఏం చేయగలం, ఎట్లా చేయగలం అనేదే మా ప్రైమరీ కోరిక. ఆ కోరికని తగ్గట్టుగానే పనిచేస్తాం. సో దీన్ని ఇంకో రకంగా చెప్పొచ్చా మేము? పెద్దవాళ్ళ దగ్గర, ధనికుల దగ్గర వాళ్ళకి కావాల్సిన ఆభరణాలు ఇస్తూ అందులో వచ్చే లాభాలను సామాన్యులకు పంచుతున్నాము సమాజ సేవ ద్వారా అనే సిద్ధాంతంతో ఈరోజు అనంత్ డైమండ్స్ వెళ్తుంది అని చెప్పొచ్చా? ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలండి. అంటే మేము లాస్ట్ ఇది ఈ 15th ఇయర్‌లోకి ఎంటర్ అయ్యాం. ఓకే. ఇప్పుడు మేము పేరు సంపాదించాం. డబ్బు సంపాదించలా ఈ ఫీల్డ్‌లో. ఈ లైన్‌లోకి వచ్చి ఇంకా మేము ఎక్స్‌పాన్షన్ లైన్‌లోనే ఉన్నాం. అంటే మేము అంతకు ముందు నా లైఫ్‌లో నేను చేసిన రకరకాల వ్యాపారాలు సంపాదించిన అమౌంట్‌ని అవన్నీ తీసుకొచ్చి ఈ లైన్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇంకా మేము డబ్బు అంటే ఈ లైన్‌లో మేము సంపాదించలా. అంతకు ముందు ఉన్న సంపాదని అంటే నేను ఏది చేసినా కానీ ఒక లైన్‌లోనే పెడతా. నేను ఇప్పుడు వరకు నా లైఫ్‌లో చేసింది ఏది కూడా రెండో వ్యాపారం చేయను. ఒకే వ్యాపారం ఫుల్ ప్లెడ్జ్డ్‌గా చేస్తాను. అట్లాగే ఇప్పుడు నేను మా ఆస్తులన్నీ అమ్మి ఇంకా ప్రజెంట్ కంటిన్యూస్‌గా ఇప్పుడు కూడా మేము ఇంకా అమ్మే పనిలోనే ఉన్నాం. దీనికి పంప్ చేసే పనిలోనే ఉన్నాం. దాన్ని ఎక్స్పాన్షన్ లోనే ఉన్నాం. సో అనంత్ డైమండ్స్ ఇంకా లాభాల్లోకి రాలేదు. అంటే లాభాల్లో కంటే నష్టాలతో లేదు, కానీ ఇంకా లాభాలు మేము కూడబెట్టే అంత లాభాలు లేవు. అంటే ఇది మేము ఖర్చు పెట్టేది సామాజిక బాధ్యత. అంటే సమాజం నుంచి మనం పొందిన దానికి అంటే మనం గాలి పీలుస్తున్నాం, గాలి కూడా సమాజంది. ఆ రకమైన ఆలోచనతోటే ఉంటాం, ఆ రకంగా ఫీల్ అవుతాం. అంటే ఇది మనం ప్రతి వాళ్ళు మన చుట్టుపక్కల కొంతమందికి సాయం చేయాలి, మన చుట్టుపక్కల వాళ్ళకి చేయగలిగిన సాయం, మాట సాయం కూడా అయి ఉండొచ్చు. అది చేస్తే బాగుంటుంది అని అనుకుంటాం, దానికి తగ్గట్టుగానే ఆలోచిస్తాం. అంటే ఇది వేరే వాళ్ళకి తీసుకుని వేరే వాళ్ళకి బ్యాలెన్స్ చేయటం అనే ఆలోచన కోరిక. అంటే మనకి మేము చాలా సామాన్యులు, మేమేమి అంత ఎక్స్ట్రాడినరీ ఫైనాన్షియల్ లెవెల్లో లేము, కానీ అది కోరిక. అంటే మన చుట్టుపక్కల వాళ్ళు అందరూ బాగుండాలి, మనం చేయగలిగింది చెయ్యాలి. సో జ్యువెలరీ షాప్స్ అనగానే, జ్యువెలరీ బిజినెస్, నగల బిజినెస్ అనగానే ప్రతి ఒక్కరు నాణ్యతకు మేమే పెట్టింది పేరు, ప్రత్యేకతకు పెట్టింది మేమే పేరు అని కస్టమర్లను కన్ఫ్యూజ్ చేస్తున్నారు, కన్జ్యూమర్లని. అసలు ఈ పోటీ, ఈ కన్జ్యూమర్లని ఇట్లాంటి కన్ఫ్యూజ్ చేసే పోటీ జ్యువెలరీ షాపులలో అత్యధికంగా ఉన్నది. ఎందుకు ఇట్లా ఈ విధానం సరైందేనా? సమాజంలో అన్ని రకాలు అన్ని వర్గాలు ఉంటారండి. దాన్ని మనం ప్రత్యేకంగా ఈ జ్యువెలరీ అనే ఉంది, అన్నిట్లోనూ ఉంటుంది, అన్ని చోట్ల ఉంటారు, అట్లాగే ఉంటది. అంటే కస్టమర్స్ చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళకి ఏం కావాలనేది వాళ్ళు డెఫినెట్ గా మనం ఏం చెప్తే అది నమ్మేరు. వాళ్ళకి విజ్ఞత ఉంటుంది, వాళ్ళు చూస్తారు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. మనం చెప్పటం అనేది అందరూ చేసే పని, కానీ అది గమనిస్తారు. నేను అనుకోను అంత ఊరికినే మన దగ్గర లేని దాన్ని చెప్తే కస్టమర్స్ దాన్ని నమ్మేస్తారు, దాన్ని యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకోను. అంటే నాకు చాలా ఉదాహరణ, నేను ఫీల్ అయ్యే ఉదాహరణ చాలా ఉన్నాయి. మనం చెప్పటం అనేది మన బాధ్యత, అది ఉందా లేదా అనే దాన్ని తెలుసుకునే విజ్ఞత కస్టమర్స్ కి డెఫినెట్ గా ఉంటుంది. దాన్ని జడ్జ్ చేస్తారు, చేసుకుంటారు. సార్, ఇప్పుడు గోల్డ్ బిజినెస్ లో BIS, హాల్ మార్క్, 916 ఇట్లా అనేక ప్రమాణాలు ఉన్నాయి. నేషనల్ ప్రమాణాలు, అంతర్జాతీయ ప్రమాణాలు. అందరూ మేము ఇవన్నీ పాటిస్తున్నాం అంటున్నారు. కానీ ఒక షాప్ లో దానికి తీసుకున్నది ఇంకో షాప్కి వెళ్ళేసరికి అది మారిపోతుంది, మేము మా షాప్ లో తీసుకున్న వాటికే ఇట్లాంటివి చేస్తాము అంటున్నారు. అట్లాంటప్పుడు ఇంకా ప్రమాణానికి అర్థం ఏముంది సార్? లేదుగా, చాలా అర్థవంతంగా ఉంది. అంటే ఈ ప్రమాణాలు, ఈ స్టాండర్డ్స్ వచ్చిన తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. డెఫినెట్ గా ఇండస్ట్రీలో చాలా చేంజెస్ వచ్చినాయి. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తుంది, దానికి తగిన చర్యలు తీసుకుంటుంది. అంటే ఆ నమ్మకాన్ని కాపాడటానికి, ఆ విలువలు కాపాడటానికి గవర్నమెంట్ చాలా కండిషన్స్ పెడుతుంది, అర్థవంతంగా పెడుతున్నారు, చాలా చక్కగా జరుగుతుంది. కాకపోతే ఈ టాపిక్ గోల్డ్ కి సంబంధించి కాదండి, డైమండ్స్ కి సంబంధించి. డైమండ్స్ లోనే అంటే 120 క్వాలిటీస్ ఉంటాయి. అంటే డైమండ్స్ అంటే ఆ 120 క్వాలిటీస్ లో కాంబినేషన్ మారితే ప్రైస్ మారుతుంది. అంటే జనరల్ గా మేము వెళ్ళాం అనుకోండి, ది బెస్ట్ క్వాలిటీ వెళ్తాం. ఆ బెస్ట్ క్వాలిటీ తోటి వెళ్ళినప్పుడు మేము మళ్ళీ లోయెస్ట్ ప్రైస్ కూడా ఇస్తాం. అంటే వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నది మేము ఎందుకు తీసుకోమంటే అది మా స్టాండర్డ్స్ కి, అంటే మా ఈక్వేషన్, అంటే మీ స్టాండర్డ్స్ కి అది సరిపోదు, మీ షోరూమ్ లో పెట్టదగ్గది కాదు అది. కాబట్టి మళ్ళీ దాన్ని మేము రీయూజ్ చేయలేంగా, కాబట్టి మేము తీసుకోలేము. ఇప్పుడు మాలాగా బెస్ట్ క్వాలిటీ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళది మేము తీసుకుంటాం. కానీ కస్టమర్ కి అది వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే అక్కడ ఎక్కువ ప్రైస్ పెట్టి తీసుకున్నారు కదా,
అది మేమిస్తే తక్కువ అనేసరికి వాళ్ళు ఇక్కడ ఇవ్వలేరు. మేమిస్తే మేము మా ప్రైస్ ఇస్తాం కదా, అవును. కాబట్టి అట్లా అది ఆ రకమైన ప్రాబ్లం ఉంది ఓకే. ఒక డైమండ్స్ లోనే. సో డైమండ్స్ లో కూడా క్యారెట్స్ అనే సిస్టమ్ ఉన్నది కదా సార్, ఇన్ని క్యారెట్స్ దానికి కూడా స్టాండర్డ్స్ ఉన్నాయి కదా. క్యారెట్ అనేదేమో వెయిట్ కి సంబంధించింది, ఓకే. క్వాలిటీస్ 120 అన్నాను కదా, క్వాలిటీస్ వాటికి ఒక స్టాండర్డ్ ఇప్పటి వరకు ఇంకా లేదా సార్? అన్ని రకాలు ఉంటాయి. అంటే ప్రోడక్ట్ లో అంటే బెస్ట్ ది బెస్ట్ క్వాలిటీస్ ఉంటాయి, అందులో క్వాలిటీస్ తక్కువ ఉండే ప్రోడక్ట్ కూడా ఉంటుంది. ఓకే. అంటే ఇది మనం ఎంచుకోవటం అనేది ఎవరికి వాళ్ళు, అంటే మేము ఫీల్ ఇది క్వాలిటీ అని చెప్పి అమ్ముతున్నారా సార్? వాళ్ళు బెస్ట్ కానిది కూడా బెస్ట్ అని చెప్పి అమ్ముతున్నారు. అలా అంటే జనరల్ గానండి ఇందులో సర్టిఫికేషన్ 4Cs కే వస్తుంది. ఓకే. అది కాకుండా మరి ఇంకా చాలా క్వాలిటీస్ ఉన్నాయి కదా, వాటిల్లో రాజీ పడితే ప్రైస్ తగ్గుతుంది. కాకపోతే లాంగ్ రన్ లో అంటే మేము ఫీల్ అయ్యేది మనసుకు సంతోషం కలగటం కోసం తీసుకుంటాం, గర్వంగా స్టేటస్ సింబల్ లాగా తీసుకుంటారు ఆర్నమెంట్స్. ఆ క్వాలిటీస్ తగ్గితే గనక కొంతకాలానికి అందరి దృష్టిని ఆకర్షించకపోతే దాంట్లో సంతోషం మిస్ అవుతుంది. అప్పుడు అరే మనం పొరపాటు డెసిషన్ తీసుకున్నాం, మార్చుకోవాలి, అప్గ్రేడ్ అవ్వాలి, క్వాలిటీ ఇది కాదు, క్వాలిటీకి వెళ్ళాలంటే ఎక్స్పెన్సివ్. అదే మొదటిసారే గనక క్వాలిటీ తోటి వెళ్తే దాన్ని ఒకవేళ ఎప్పుడన్నా మార్చుకోవాలన్నా కూడా మళ్ళీ బెస్ట్ క్వాలిటీ తోటి మార్చుకోవచ్చు. అందుకని క్వాలిటీ ఇంపార్టెంట్ అని క్వాలిటీ ది బెస్ట్ క్వాలిటీ తోటి వెళ్తాం, సెకండ్ క్వాలిటీ తోటి మేము వెళ్ళాం. మేము అది కూడా సామాజిక దృక్పథమే, సామాజిక బాధ్యత. అంటే మన నమ్మి మన దగ్గరకు వచ్చే కస్టమర్స్ వాళ్ళు తర్వాత కూడా డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వకూడదు, కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వాలి. అరే మేము మంచి డెసిషన్ తీసుకున్నాం, మంచి ఆప్షన్ తోటి మేము డెసిషన్ తీసుకున్నాం అన్న సంతోషం వాళ్ళకి కలగటం కోసం కొద్దిగా అంటే మనం మరి బెస్ట్ క్వాలిటీ వెళ్ళినప్పుడు కొద్దిగా ఎక్స్పెన్సివ్ అవుద్ది, కానీ అది అర్థవంతమైన ఎక్స్పెన్సివ్, అది ఖర్చు పెట్టడం అర్థవంతం అని ఖర్చు పెడతాం. మరి అల్టిమేట్ గా పే చేయాల్సిన కస్టమరే. కాబట్టి చాలా మంది అంటే ఫస్ట్ జనరేషన్ మద్రాస్ మార్కెట్ మీద డైమండ్స్ మద్రాస్ మార్కెట్ లో తీసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ ఫస్ట్ జనరేషన్ వాళ్ళందరూ మా దగ్గరికి వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది చాలా శ్రమ పడేవాళ్ళం వెళ్ళాలంటే, అంతకంటే మంచి క్వాలిటీ తోటి చక్కగా అందిస్తున్నారు మీరు అని హ్యాపీగా బ్లెస్ చేస్తారు. సో ఇప్పుడు మంచి డైమండ్స్ కావాలంటే మద్రాస్ వెళ్ళాల్సిన అవసరం లేదు, అనంత డైమండ్స్ వస్తే చాలు అంతే. అంటే ఇది కస్టమర్ చెప్పే మాట. ఓకే. దానికి మేము సంతోషపడతాం, ఆ సంతోషంతో వర్క్ చేస్తున్నాం. ఓకే. మీరు అన్నట్టు అట్లాంటి యాడ్వర్స్ కామెంట్స్ వచ్చినా కూడా ఇట్లాంటి వాళ్ళు మమ్మల్ని ఆదరిస్తారు. అంటే మేము చేసే పని సక్రమంగా చేస్తున్నాం, సరైన రూట్ లో చేస్తున్నాం, సరైన విధంగా చేస్తున్నాం అన్న దానికి కొంత సంతృప్తి, చేసే వ్యాపారంలో కూడా సంతృప్తి ముఖ్యం కదా. సో మంచి డైమండ్స్ అన్నప్పుడు దాని పక్కనే చెడు డైమండ్స్ కూడా ఉంటాయి. అవునా సార్? ఈ చెడు డైమండ్స్ బారిన పడి మోసపోకుండా ఉండాలి అంటే వినియోగదారులు మీ సూచనలు ఏంటి? ఇప్పుడు అందరూ మీరు చెప్పారు ప్రీమియం, మీరు మీ దగ్గరికి రాలేరు అందరూ. చెడు డైమండ్స్, మంచి డైమండ్స్, చెడు డైమండ్స్ ఏంటి, ఎక్కడికి వెళ్ళకూడదు, డైమండ్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అంటే అందరికీ వ్యాపారం చేసే ప్రతి వాళ్ళకి కూడా మన నమ్మి మన దగ్గరకు వచ్చే వాళ్ళకి ది బెస్ట్ క్వాలిటీ లోయెస్ట్ ప్రైస్ ఇవ్వాలనే ఉంటది. కాకపోతే కస్టమర్ సైకాలజీ ఆ టైంకి రూపాయి తక్కువకి తీసుకుంటాం అనే సంతోషం అనిపిస్తూ ఉంటది. ఆ రూపాయి తక్కువకి ఇవ్వాలంటే కనుక క్వాలిటీ దగ్గర కొద్ది రాజీ పడాల్సిందే, రాజీ పడకోకుండా రూపాయి తక్కువకి ఇవ్వలేరు. మనం అది రీజనబుల్ ప్రైస్ అని అర్థవంతంగా మరి కస్టమర్ డెసిషన్ కి సంబంధించిందేనండి అది, అంటే ఇంకొకరు చేయగలిగింది కాదు. ఎందుకనంటే ఒక అవేర్నెస్ తీసుకురాలేమా ఈ మోసాల బారిన పడకుండా? ఇప్పుడు అందరూ వ్యాపారాన్ని ఇంతే బాధ్యతగా చేయాలన్న రూల్ ఏం లేదు. కొంతమంది బాధ్యతగా చేస్తున్నారు, కొంతమంది కేవలం లాభాల కోసం చేస్తున్నారు. సో లాభాల కోసం చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో యజమానికి ఉన్నది, బట్ సామాన్యుడికి ఆ విషయం తెలియకపోయి అతను ఇబ్బందులు పడుతున్నాడు, మోసాలకు గురవుతున్నాడు. అట్లాంటి వాళ్ళను ఆదుకునే బాధ్యత, సామాజిక బాధ్యత ఉన్న మీలాంటి వాళ్ళకి లేదా? అంటే ఇక్కడ వాళ్ళే మోసం చేస్తున్నట్టు కాదండి. అంటే ప్రైసింగ్ తక్కువ కావాలి అన్నప్పుడు కొద్ది క్వాలిటీస్ లో రాజీ పడి ఆ ప్రైస్ లో అందించడం అది మోసం కాదు. ప్రోడక్ట్ మనకేం కావాలనేది, మనకి ఎట్లాంటి ప్రోడక్ట్ కావాలనే స్వేచ్ఛ, అది ఎంచుకునే అధికారం కస్టమర్ది. అది మనం ఈ ప్రైస్లో కావాలన్నప్పుడు ఆ ప్రైస్లో వచ్చే క్వాలిటీనే వస్తుంది, కానీ అంటే ఇంకా ఉన్నతమైన క్వాలిటీ ఈ ప్రైస్కి రాదు కదా. మనకి మన కస్టమరు ప్రయారిటీ వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళది. వాళ్ళకి ఎంత ప్రోడక్ట్ కావాలి, ఎట్లాంటి ప్రోడక్ట్ కావాలి, ఎంత
కాస్ట్‌లో కావాలి అనేది డిసైడ్ చేసుకునే స్వేచ్ఛ వాళ్ళది. అన్నీ డైమండ్సే. ఆ డైమండ్స్‌లో క్వాలిటీస్ తోటి తేడా వస్తది. ఓకే. ఆ క్వాలిటీస్ దగ్గర మనం ఇంకొద్దిగా ఉన్నతంగా కావాలి అని అనుకుంటే గనుక కొద్దిగా ప్రైస్ పెరుగుద్ది. ఓకే. పర్లేదులే మనకి బడ్జెట్టు డైమండ్ అయితే చాలులే అని అనుకుంటే కొద్దిగా ప్రైస్ తగ్గుతుంది. అంటే ఎవరైనా మార్జిన్ లేకోకుండా, లాభం లేకోకుండా ఎవరు వ్యాపారం చేయలేరు. ఓకే. అంతా వ్యాపారమే. మేం చేసేది కూడా వ్యాపారమే. వ్యాపారం కాదని మేమేమి సేవ చేస్తున్నాము, ఊరికినే ఇస్తున్నామని చెప్పలేము. ఎందుకనంటే ఓవర్ హెడ్స్ ఉంటాయి. కాకపోతే ఆ ఓవర్ హెడ్స్‌ని అర్థవంతంగా లోయెస్ట్ చేస్తాము. పెద్ద ఆర్భాటంగా లావిష్‌గా ఖర్చు పెట్టము. జాగ్రత్తగా ఖర్చు పెడతాము. తక్కువకి ఇవ్వాలని కూడా యాంబిషన్. అంటే మేము లోయెస్ట్ ప్రైస్‌కి ఇవ్వాలనేది కూడా మా టార్గెట్టు, కోరిక. ఓకే. భగవంతుడు ఇంకా ఎంతకంటే ఇంకా తక్కువకి ఇవ్వాల్సిన వాతావరణం వస్తే ఇంకా తక్కువకి ఇవ్వాలని మా ప్రయత్నం. మీరు లోయెస్ట్ ప్రైస్ అన్నారు. చాలామంది జ్యువెలరీ షాప్స్ చాలా పెద్ద పెద్ద యాడ్స్ ఏస్తున్నాయి. పెద్ద పెద్ద ప్రచారం. అసలు ఎక్కడ చూసినా, ఏ ఛానెల్‌లో చూసినా, ఏ పత్రికలు చూసినా వాళ్ళే కనిపిస్తున్నాయి. ఇంత ప్రచారం పెట్టింది మళ్ళా వినియోగదారుల నుంచే కదా వీళ్ళు తీసుకునేది. సో, అట్లాంటప్పుడు అక్కడ సరైన విధానము, సరైన వస్తువుకు సరైన డబ్బే తీసుకుంటున్నారని ఎట్లా చెప్పగలం? డెఫినెట్‌గానండి. అంటే దీంట్లో జ్యువెలరీలో ఇంకొక కోణం ఏంటంటేనండి, ఇది నిత్యావసర వస్తువు కాదు. కాదు. రోజువారీ తీసుకునేది కాదు. అంటే లిమిటెడ్ టైమ్స్‌లో తీసుకుంటాం. అవును. అంటే ఎప్పటికప్పుడు ఈ వ్యాపారంలో కొత్త వాళ్ళు తీసుకోవాలి. అవును. కొత్త వాళ్ళకి తెలవాలి. అంటే అవును. మేము బిగినింగు మేము ఈ యాడ్స్ మీద ఖర్చు పెట్టలా. ఓకే. ఖర్చు పెట్టలేదు. అప్పుడేమయ్యేదంటే కస్టమర్ వచ్చినప్పుడు, "అరే! మేము లాస్ట్ 6 మంత్స్‌లో తీసుకున్నామండి. హ్మ్. అప్పుడు మీ పేరు లేదు. మేము మీ గురించి తెలవదు. హ్మ్. తెలవక బయట తీసుకున్నాము. హ్మ్. ఇప్పుడు ఈ జ్యువెలరీ చూస్తుంటే నాకు చాలా బాధ కలుగుతుంది. చాలా హ్మ్. పొరపాటు డెసిషన్ తీసుకున్నాము" హ్మ్. అని ఫీల్ అయితా ఉండేవారు. ఓకే. అంటే మేము అప్పుడు మాకు అర్థమైందేంటంటే, మేము ఇంకా చేరాల్సిన ఆళ్ళకి, రీచ్ అవ్వాల్సిన ఆళ్ళు ఇంకా కొంతమందున్నారు. ఓకే. మనం ఎక్స్‌పెన్సివ్ మోడ్‌లో ఆలోచించి, హ్మ్. మనం ఈ యాడ్స్ చేయకూడదు అనే దాని నుంచి మేము బయటకొచ్చాం. అంటే ఇంక మనం తెలవాల్సిన ఆళ్ళున్నారు. ఓకే. అంటే మనం ఎక్కువ వ్యాపారం అంటే తక్కువ మాధ్యంతోటి ఎక్కువ వ్యాపారం చేస్తే, హ్మ్. తక్కువ మాధ్యంతోటి ఎక్కువ వ్యాపారం చేయాలి. ఓకే. అంటే మనం ఎక్కువ వ్యాపారం చేస్తే మార్జిను తక్కువున్నా కూడా మనకు వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ అందుకోసం అవుతుంది. అని చెప్పి ఎక్కువ మొత్తంలో చేయటం కోసం, ఎక్కువ మందికి తెలవటం కోసం ఖర్చు పెడతాం. ఓకే. కాతే మేము ఖర్చు పెట్టేది, ఆ ఖర్చు కూడా సమాజానికి ఉపయోగపడాలన్నట్టుగా ఆలోచిస్తాం. సమాజానికి ఉపయోగపడే విధంగా ఆలోచిస్తాం. ఏ విధంగా అంటే మీ ప్రచార వ్యూహం ఏంది? అది సమాజానికి ఎట్లా ఉపయోగపడుతుంది? అంటే దానికి ప్రత్యేకమైన వ్యూహం ఏమి లేదండి. హుహు. అంటే ఇప్పుడు వినాయక చవితి ఉందనుకోండి. ఓకే. విగ్రహాలు పంచే దాంట్లో అది సామాజిక బాధ్యతగా కొంత ఫీల్ అయితాం. ఓకే. ఆ రకంగా కూడా మేము కొంతమంది మనుషులకి అంటే దగ్గరికెళ్తాంగా. దగ్గరవుతారు. అవును. అంటే మమ్మల్ని గమనించడానికి వాళ్ళకొక అవకాశం ఏర్పడుతుంది. అంటే ఒక రూట్ ఏర్పాటు చేస్తాం. ఏర్పాటు చేస్తారు. అంటే మేము వాళ్ళ దగ్గరికెళ్ళినంత మాత్రాన వాళ్ళు కొనాలన్న రూల్ లేదు. కొనరు. మా దగ్గర ఒక అద్భుతం ఉంటే, ఆ అద్భుతం వాళ్ళ మనసుని ఆకర్షిస్తే తీసుకుంటారు. ఓకే. మమ్మల్ని మేము పరిచయం చేసుకుంటాకి ఇదొక అవకాశంగా భగవంతుడిచ్చిన అవకాశంగా ఫీల్ అయితాం. ఓకే. అంటే దాంట్లో డెఫినెట్‌గా అంటే వచ్చిన కస్టమరు 99% హ్మ్. హ్యాపీనే ఫీల్ అయితారు. ఓకే. అంటే ఆ క్వాలిటీని మేము అందించాలని ఆలోచిస్తాం. మా మా ప్రతి ఆలోచన అట్లాగే ఉంటది. సో, ఇప్పుడు క్వాలిటీ కంటే జ్యువెలరీ షాపులు జ్యోతిష్యాన్ని, వాస్తుని బాగా నమ్మి కొంతమంది జ్యువెలరీ షాపులు డైరెక్ట్ జ్యోతిష్యుని దగ్గర పెట్టుకుంటున్నారు. నవరత్నాలని, ఇది వాడితే మీ ఆరోగ్యం బాగుంటుందని, ఇది యేసుకుంటే మీకు రోగాలు రావు అని. ఇది వాస్తవమేనా? అంటేనండి జ్యోతిష్ శాస్త్రం 100% కరెక్టే. కానీ దాన్ని పూర్తిగా చెప్పగలిగిన ఆళ్ళు ఇవాళ సమాజంలో లేరు. ఓకే. అంటే అంటే దానికి చాలా వాస్ట్ సబ్జెక్ట్ అది. ఓకే. అంటే 100 కోణాలుంటాయి. ఏది చెప్పాలన్నా ఇది మంచైనా, ఇది చెడైనా అని చెప్పాలంటే 100 కోణాలుంటాయి. హుహు. ఆ 100 కోణాలని చెప్పగలిగిన ఆళ్ళు ఇవాళ సమాజంలో చాలా అరుదు. ఓకే. అంటే సమాజం అంతా ఎంతైనా గానీ కమర్షియలైజ్ అయిపోతుందండి. ఓకే. అంటే మనం ఏ ఒక్క వర్గాన్ని అనటానికి లేదు. హ్మ్. సమాజం అందరూ ఎట్లా ఉన్నారో అందరూ ఆళ్ళు కూడా సమాజం నుంచి వచ్చినాళ్ళేగా. హ్మ్. సమాజం ఎట్లా ఉందో ఆళ్ళు కూడా అట్లాగే ఉంటారు. ఓకే. అది మనం దాన్ని అది వాళ్ళ adverse గా విజ్ఞత. అవును. అంటే మన విజ్ఞత ఎవరికి వాళ్ళు దేని మీదైనా ఆధారపడాలంటే దాని గురించి కొంత అవగాహన పెంచుకోవాలి.
ఉమ్. అవతల వాళ్ళని మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరి దగ్గర నుంచి మనం ఆ సలహాలు స్వీకరిస్తున్నాం అనే విజ్ఞత మనకు ఉండాలి, ఆటోమేటిక్ కస్టమర్లే ఆలోచించుకోవాలి. ఆలోచించాలి. ఓకే. అంటే డెఫినెట్గా నవరత్నాలతోటి ప్రభావం ఉంది. అది మన బాడీకి అంతా ఉన్నప్పుడు దాని ప్రభావం చూపిస్తుంది. ఓకే. అది కాకపోతే దాన్ని మరీ గుడ్డిగా కాకోకుండా ముందు మనం అసలు సరిగ్గా ఆలోచించాలి, సరిగ్గా పనిచేయాలి. పని చేస్తే మన జీవితాలు బాగుంటాయి. ఒట్టి భగవంతుడు మన కాపాడతారు, భగవంతుడే చూసుకుంటారు అనేది నేను నమ్మను. అంటే ఆభరణాలు వేసుకోవాలి, నిత్యం మోసాలు చేయాలి, ఇవి మనకి కాపాడాలన్న పద్ధతిలో ఈ జనాలు, అదేవిధంగా సంస్థలు, ఈ వ్యాపార విధానాలు వెళ్తున్నాయి. సో ఈ విధానాలకు అనంత్ డైమండ్స్ అనుకూలమా, వ్యతిరేకమా? అంటే మంచి కావాలని కోరుకునే వాళ్ళకి ఏదైనా మంచి కావాలి, సమాజానికి మంచిగా ఉండాలి. అంటే మేము మంచిగా ఉంటే మన చుట్టుపక్కల వాళ్ళు కూడా కొంతమంది మంచిగా ఉంటారు కదా, మారుతారు కదా, అంటే మంచి ఆలోచన పెట్టినట్టు అవుతుంది కదా. అంటే మేము చేసే ప్రతి పని చుట్టుపక్కల 10 మందికి మెసేజ్ లాగానే చేస్తాం, ఒక మంచి మెసేజ్ ఇవ్వాలన్నట్టే చేస్తాం, అట్లాగే ఆచరిస్తూ ఉంటాం. అట్లాంటిది చెడుని మేము ఎట్లా కోరుకుంటాం? ఓకే. అంతా మంచిగా ఉండాలని కోరుకునే మనుషులు కదండి. సో ఇప్పుడు దేవుడు పెద్ద వ్యాపారం అయిపోయింది సార్. రాజకీయ పార్టీలకు ఒక ప్రచారాంశం అయిపోయిండు, వ్యాపార వర్గాలకు వ్యాపారం అయిపోయాడు. దేవుడు పేరు చెప్పి ఈ మధ్య వ్యాపారం బాగా పెరుగుతుందన్న అది ఉన్నది. దానికి మీరేమంటారు? అంటే ఏదైనా నేను నమ్మేది ఏంటంటేనండి, సామాజికంగా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదే అందుద్ది. సమాజం ఏం కోరుకుంటే అట్లాంటి వాతావరణమే దొరుకుతుంది, అట్లాంటి వాతావరణమే క్రియేట్ అవుతుంది. మెజారిటీ పీపుల్ ఏం కోరుకుంటున్నారో సమాజం అదే అందిస్తానికి ట్రై చేస్తుంది. ఓకే. అది మనందరం ఒక విజ్ఞతతోటి, ఒక బాధ్యతగా ఆలోచిస్తే అట్లాంటి వాటికి మనం ఏమి ఫీల్ అవ్వాల్సిన, బాధపడాల్సిన పరిస్థితి ఉండదు అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు అన్నదానికి బయట ఒక టాక్ ఉన్నది ఏంటంటే, సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఒక సినిమాలు తీసి చేస్తుంటారు. ఎందుకు అట్లాంటి సినిమాలు తీస్తుంటే ప్రజలు అవే కోరుకుంటున్నారు అంటారు. ప్రజలను అడిగితే ఏమంటారు, వాళ్ళు అవి తీస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నాం అంటారు. అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వ్యాపారం, అట్లనే వ్యాపారం కూడా వాళ్ళు అది కోరుకుంటారు కాబట్టి మేము ఇది చేస్తున్నాం అంటారు. మీరు ఇది చేస్తే వాళ్ళు అదే కోరుకుంటారు. మీరు వాళ్ళకి అనుకూలమైంది మీరు చేస్తున్నాం అంటారు, మాకు ఉన్నది వాళ్ళ దగ్గర ఉన్నది మేము తీసుకుంటున్నాం అంటారు. ఇది కూడా మనకు వర్తిస్తుంది కదా. అంతే కదండి. సమాజం ఏం కోరుకుంటే అది, అంటే వాళ్ళు వ్యాపారం చేసేది అంటే ప్రయోగాత్మకంగా, సామాజికంగా ఉపయోగపడే సినిమా అంత ఖర్చు పెట్టి తీసిన తర్వాత సమాజం ఆదరించకపోతే వాళ్ళు ఏమైపోతారు? సమాజానికి సినిమా అంటే ఏంటి? కొత్తగా చూపించాలి, ఇంకా ఏదో వినూత్నంగా ఉండదు చూపిస్తే ప్రజలకి ఏమంత ఆసక్తి ఉంటుంది? లేనిది చూపిస్తే, సమాజంలో లేని దాన్ని చూపిస్తే చూస్తారు. వాళ్ళు చేసేది వ్యాపారాత్మకంగా వాళ్ళు ఆలోచించాల్సింది అదేగా. కొత్తగా చూపించాలి, లేనిది చూపించాలి, అది ఆచరించాలా ఆచరించకూడదా అనే విజ్ఞత మనకు ఉండాలి. సో డబ్బుల కోసం సినిమాలో ఆల్రెడీ విలువలు వదిలేశారు. గంజాయి ముఠాలతోటే హీరోలను చేస్తున్నారు, దోపిడీదారులని రాబిన్ హుడ్లు చేస్తున్నారు. వ్యాపారంలో కూడా ఇదే సంస్కృతి కొనసాగుతుంది. మరి దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలి? అసలు ఈ విలువలను వదిలేసే వ్యాపారాలు, సినిమాలు సమాజానికి మంచిదా చెడ్డదా? అది మంచి ఎట్టా చెప్తామండి, అది సమాజమే వదిలేయాలి. సమాజం చూడకపోతే వదిలేస్తారు కాబట్టి. సమాజం వీళ్ళు తీస్తున్నారు కాబట్టి వాళ్ళు చూస్తున్నారు. మంచిది విశ్వనాథ్ సినిమాలు తీస్తున్నారు చూశారు, మిగతా సినిమాలు తీస్తున్నారు చూస్తున్నారు. తప్పు చూసే వాళ్ళలో ఉందా, తీసే వాళ్ళలో ఉందా? అంటే ఇది గుడ్డు ముందా పిల్ల ముందా అన్నట్టుందండి. అంటే నేనంత అంటే నా ఉద్దేశం ఏంటంటే, అనంత్ డైమండ్స్ అనేది ఒక ప్రీమియర్ కస్టమర్లను ఎంచుకున్నది. సో సామాన్య కస్టమర్లను ఎంచుకుంటే కూడా సామాన్యులు కూడా వస్తారు. గోల్డ్ కొనే వాళ్ళు ఎంచుకుంటే గోల్డ్ కొనే వాళ్ళు వస్తారు. లేదు మాకు గోల్డ్ కొనే వాళ్ళు కాదు, యూనిక్నెస్ కావాలంటే యూనిక్నెస్ వాళ్ళు. సో ఈ యూనిక్ని ఎంచుకోవడానికి కారణం ఇది. అంటే మా పిల్లలకి భగవంతుడు ఇచ్చిన శక్తి యూనిక్నెస్ క్రియేట్ చేయడం, అంటే ట్రెండ్ క్రియేట్ చేయడం అనేది వాళ్ళకి భగవంతుడు ఇచ్చిన శక్తి అండి. ఓకే. అది అందరి దగ్గర ఉండదు, అందరు చేయగలిగింది కాదు. ఓకే. మరి భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన శక్తిని దాన్ని షైన్ చేసుకోవటం, ఉపయోగించడం, అందించడం అదో సంతోషం కదా. అంటే ఆ క్రియేటివిటీ ఉండాళ్ళకి, వాళ్ళ బలహీనత ఏంటంటే ఆ క్రియేటివిటీని ఇంకా అద్భుతంగా ఇంకా 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 ఏదో దాంట్లో ఇంకేదో చేంజెస్ చేసి
ఇంకేదో కొత్తగా అందించాలని వాళ్ళ క్రియేటివిటీ, వాళ్ళ Okay. సంతోషం. ఓకే. ఆ పిల్లలు ఆ సంతోషాన్ని పొందుతూ ఉంటారు. Okay. వాళ్ళు ఆ పని చేయటంలో ఆ క్రియేటివిటీని ఇంకా కొత్తగా క్రియేట్ చేసి అందరూ మెచ్చుకోండి అంటే దానిలో సంతోషం పొందుతారు. ఓకే. ఆ సంతోషం కోసం వాళ్ళు పని చేస్తున్నారు. మ్మ్. అంటే మా పిల్లలు 5 మినిట్స్ ఫ్రెండ్స్తో మాట్లాడటం కానీ, మ్మ్. హోటల్స్కి వెళ్ళటం కానివ్వండి, మ్మ్. సినిమాకి వెళ్ళటం కానివ్వండి చేయరు. ఓకే. అంటే వాళ్ళు 18 అవర్స్ అదే పనిలో ఉంటారు, ఓకే. ఒక ప్యాషన్. ప్యాషన్గా పనిచేస్తారు. ఓకే సార్, ఇటీవల గోల్డ్ రేట్లు మరీ ఆకాశాన్ని దాటి కూడా వెళ్ళిపోతున్నాయి. అసలు గోల్డ్ ఇంత కాస్ట్లీ అయినప్పటికీ గోల్డ్ రేట్లు ఇంత పెరిగిపోతున్నాయి, గోల్డ్ ఇంత కోరుకుంటున్నారు. అసలు ఎందుకు ఇంతటి పరిస్థితి, ఇంత రేట్లు పెరగడానికి కారణము మన దగ్గర ఉన్న జనాల యొక్క ఆలోచన, లేకపోతే మార్కెట్ ఉన్న పరిస్థితి? అంటే సామాజికంగా వచ్చిన ఇన్ఫ్లేషన్లో ఇప్పుడు కూడా గోల్డ్ పెద్ద కాస్ట్ ఎక్కువ ఇన్ఫ్లేషన్ ఏం పెరగలేదండి. కాకపోతే ఒకేసారి పెరిగింది, ఓకే. గ్రాడ్యువల్గా కాకుండా ఒకేసారి వచ్చిన చేంజెస్తో ఒకేసారి ఎక్కువ పెరిగేటప్పటికి ఎక్కువ పెరిగింది అనుకుంటున్నాం. కానీ మన మిగతా ల్యాండ్ రేట్స్ కానివ్వండి, ఇన్ఫ్లేషను పోల్చినప్పుడు గోల్డ్ ఇప్పటికి కూడా ఎక్కువేం కాదు. ఓకే. ప్లస్ మనకి ప్రపంచంలో వచ్చిన చేంజెస్ మూలంగా, అంటే దేశాల మధ్య వచ్చిన వాతావరణంలో దేశాలే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. అంటే అంతకుముందు రిజర్వ్ ఫండ్స్ని ఒక రకంగా ఉంచేవాళ్ళు, ఇప్పుడు ఆ రిజర్వ్ ఫండ్స్ అన్నిటినీ తీసుకొచ్చి గోల్డ్ మీద పెడుతున్నారు. అంటే మార్కెట్లో ఉన్న గోల్డ్ అంతా గోడౌన్లోకి చేస్తుంది, ఆ దేశ ఖజానాలోకి చేస్తుంది. దాంతో మార్కెట్లో గోల్డ్ తగ్గిపోయి అది కావాల్సినంత మనం ప్రొడక్షన్ చేయగలిగింది కాదు కదా. ఒక లిమిటెడ్ క్వాంటిటీ ఉంటుంది, అందులో చాలా భాగం లోపలికి వెళ్ళిపోతే ఉండదానికి కొద్దిగా డిమాండ్ క్రియేట్ అవుతుంది కదా. అట్లా ప్రైస్ పెరిగింది. అయితే అది ఒకసారి పెరగడంతో కొద్దిగా అర్థం అవటానికి, అంటే దాన్ని అలవాటు పడటానికి కొద్ది టైం తీసుకుంటున్నాం. కానీ ఇంకా ఫ్యూచర్ ఇంకా పెరుగుతుందని ఆయన చెప్తున్నారు. ఓకే. సో గోల్డ్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సరైన సమయమా, వెయిట్ చేయాలా? అంటే మనకున్న ఫండ్ రేషియోలో, మనకున్న ఇన్వెస్ట్మెంట్లో కొంత భాగం డెఫినెట్గా గోల్డ్ మీద పెట్టడం అర్థవంతమేనండి. అంటే మనకున్న సంపద పెరుగుతుంది, ప్రపంచంలో సంపద పెరుగుతుంది. ఆ సంపద పెరిగినప్పుడు రకరకాలుగా ఇన్వెస్ట్ చేస్తాం. కొంత భాగాన్ని గోల్డ్ మీద పెట్టడం అనేది అర్థవంతం. సో ఇప్పుడు గోల్డ్, డైమండ్, ప్లాటినం ఈ 3 ఉన్నాయి. సో ఈ మూడిట్లలో దేని మీద మనకున్న దాంట్లోనే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉన్నది ఈ ప్రజలకు, వినియోగదారులకు? అంటే గోల్డ్ యూనివర్సల్ కదండి. దాంట్లో ఈజీగా, అంటే మనం క్యాష్ చేసుకోవాలంటే ఈజీగా జరిగేది గోల్డ్ బెస్ట్ అవుతుంది. తర్వాత సిల్వర్ కూడా బాగుంటుంది అంటున్నారు ఫ్యూచర్. అంటే డైమండ్స్లో ఏంటంటే దాంట్లో షార్టేజ్, అంటే ఒకప్పుడు డైమండ్స్ యూసేజ్ చాలా తక్కువ, డిమాండ్ తక్కువ, చాలా కొద్ది మంది దగ్గర ఉండేది. ఇప్పుడు ప్రతి వాళ్ళ దగ్గర అదొక కొంత, మనం ఇందాక అనుకున్నట్టు మన సంపదలో కొంత భాగం జ్యువెలరీ మీద ఉండాలన్నట్టు కొంత భాగం డైమండ్స్ మీద పెడుతున్నారు. ఆ రకంగా డిమాండ్ బాగా పెరిగింది. ఫ్యూచర్లో దీనికి కూడా షార్టేజ్ ఉంటుంది, డైమండ్స్ కూడా షార్టేజ్, ప్రైస్ పెరుగుతుంది. కాకపోతే దానికి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్గా గబాల్ని ఇప్పుడు మనకి ఈ నిమిషం కావాలంటే ఈ నిమిషం వెళ్ళిపోయి మనం క్యాష్ బ్యాక్ తీసుకోగలిగిన పరిస్థితి కాదు. అట్లా గోల్డ్ బెస్ట్, సెకండ్ బెస్ట్ సిల్వర్ అంటారు. సో ఇప్పుడు గోల్డ్, సిల్వరు, డైమండ్, ఈ ప్లాటినం ఉన్నాయి కదా సార్. కొంతమంది ఏంటంటే మాకు దీని మీద పేటెంట్ రైట్స్ ఉన్నాయి, కొన్ని సంస్థలు మేము మాత్రమే ఈ డైమండ్స్ని తీస్తాము, మాకు మాత్రమే ఈ గోల్డ్ మైనింగ్ ఉన్నది, మిగతా వాళ్ళు చేసేదంతా కరెక్ట్ కాదన్న ఒక ప్రచారం కూడా చేస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు అట్లా లేదు కదండి. డైమండ్స్లో అంటే డీబెట్స్ వాళ్ళే మెజారిటీ, అంటే ప్రపంచంలో ఉన్న ఎక్కువ మైన్స్ వాళ్ళయే డీబెట్స్. వాళ్ళది, వాళ్ళ ప్రాపర్టీ. వాళ్ళకు కూడా స్టోర్స్ ఉన్నాయి కదా డీబెట్స్ వాళ్ళకు కూడా. అంటే స్టోర్స్ కంటే కూడా వాళ్ళు అసలు అంటే ఎక్కువ మైన్స్ వాళ్ళే ఓనర్షిప్ వాళ్ళదే. గోల్డ్ అట్లా ఉండదు కదండి. గోల్డ్ ఏదైనా ఒకటే, అసలు దాంట్లో పెద్ద క్వాలిటీస్ ఏం తేడా మార్పు ఉండదుగా, ఆ కాంబినేషన్ ఏం మారదుగా. సో ఈ గోల్డ్లో స్మగ్లింగ్ చాలా ఎక్కువ జరుగుతుంది. అదేవిధంగా జ్యువెలరీ షాపులలో కూడా గోల్డ్ మోసాలు ఎక్కువ జరిగి, ఇటీవల మన హైదరాబాద్లో చూస్తే ముసద్దిలాలు,
వాళ్ళ ఈడీ రైడ్స్ కూడా జరుగుతున్నాయి. అంటే ఈ జ్యువెలరీ షాపులలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరుగుతున్నది, బ్లాక్ మనీ జరుగుతున్నది. ఇన్ ద నేమ్ ఆఫ్ జ్యువెలరీ షాప్స్ అనేది ఒకటి జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే నాకు పర్టికులర్‌గా ఆ ఇన్సిడెంట్స్ నాకు ఐడియా లేదండి. కానీ సమాజం ఇదొక్కటే ఒక రకంగా ఉందని అనటం కరెక్ట్ కాదేమో. అంటే అన్ని చేంజెస్ అన్ని చోట్ల అన్ని రకాలు ఉంటుందేమో. అంటే ఎక్కువ లాభం, ఎక్కువ పెట్టుబడులు, ఎక్కువ లాభాలు. బేసికల్‌గా ఎక్కువ మోసాలు, ఎక్కువ పెట్టుబడులు, ఎక్కువ లాభాలు, ఎక్కువ మోసాలు. ఇదొక థియరీ ఉంటుంది. ఆ థియరీలోనే ఈరోజు జ్యువెలరీ షాప్స్ నడుస్తున్నాయి అంటున్నారు. నేను అనుకోనండి అట్లా. నేను అనుకోవట్లేదు అట్లా. మీది కాదు, నేను మీ గురించి అసలు చెప్పట్లేదు. ఇండస్ట్రీ గురించి ఓవరాల్ ఇండస్ట్రీ. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ అనంత్ జ్యువెలర్స్. ఇండస్ట్రీలో కూడా నేను అట్లా అనుకోవట్లేదండి. అంటే ఎవరికి వాళ్ళు కస్టమర్కి లోయెస్ట్ ప్రైస్ ఇవ్వటం కోసం రకరకాల విధానాల్లో చేస్తూ ఉంటారు. ఓకే. కస్టమర్ని ఆకర్షించడం కోసం రకరకాల విధానాలు. ఇప్పుడు మేమున్నాము, బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి, ప్రైస్ కాంపిటీషన్ కాదు. బెస్ట్ క్వాలిటీతో పాటు లోయెస్ట్ క్వాలిటీ ఛాలెంజ్ చేయగలరు. డెఫినెట్లీ. సో వీఆర్ ద బెస్ట్ ఇన్ ద మార్కెట్ రిగార్డ్స్ టు క్వాలిటీ. ఇంకా మమ్మల్ని ఎవరు దాటిపోలేరు అనే ఛాలెంజ్ అంటే ఈ ప్రైస్ అనంత్ డైమండ్స్ చేయగలరు. మేము ఇచ్చే ప్రైస్ కి ఇంతకంటే బెస్ట్ క్వాలిటీ ఎవరు ఇవ్వలేరు. ఓకే. ఈ క్వాలిటీ కూడా ఎవరు ఇవ్వలేరు. ఇప్పుడు మనము జ్యువెలరీస్ అన్నారు, మీరు ప్రీమియం అన్నారు. మన దగ్గర శివనారాయణ జ్యువెలరీస్ అనేది ఒకటి ఉన్నది. చాలా పురాతనమైనది, దాదాపుగా 2 దశాబ్దాలకు పైగా 10 గిన్నిస్ బుక్ రికార్డులను కూడా సొంతం చేసుకున్నది. సో నిజాం కాలం నుంచి హైదరాబాద్ బ్రాండ్గా కొనసాగుతుంది. సో వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు, మాకంటే బెస్ట్ ఎవరు లేరు. ఎందుకంటే ద రికార్డ్స్ వీఆర్ 8 గిన్నిస్ బుక్ రికార్డ్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే మరి వ్యాపారంలో ఉన్నప్పుడు నేను నాకు ఐడియా లేదండి. కాకపోతే మేము మనస్ఫూర్తిగా పనిచేస్తాం. డెఫినెట్ గా మమ్మల్ని నమ్మి మా దగ్గరకు వచ్చే కస్టమర్కి న్యాయం చేయాలి, న్యాయం చేయటానికి పనిచేస్తాం. ఓకే. అంటే మేము ఒకరితో పోల్చి సార్, ఇప్పుడు క్వాలిటీకి సంబంధించి ఇప్పటి వరకు ఒక సంస్థ ఉన్నది, ఇస్తున్నది. అదే సినిమాలకు కానీ ఏవైనా సంస్థలు ఉన్నాయి, కానీ వీటిలో బెస్ట్ అనుకున్న వాళ్ళకి అవార్డులు ఉంటాయి, బెస్ట్ అనుకున్న వాళ్ళకి పురస్కారాలు ఉంటాయి. ఈ జ్యువెలరీలలో అట్లాంటిది ఎందుకు జరగదు సార్? వీళ్ళే బెస్ట్. ఇప్పుడు మీరు క్వాలిటీలు అన్నారు, ఇంకా క్వాలిటీలో మేము శివనారాయణ జ్యువెలరీ ఇస్ ద బెస్ట్ అనే అవార్డు మాకు గిన్నిస్ బుక్ రివార్డ్ ఒకటి అవార్డు వచ్చింది. అది దాని ఒక గుర్తింపు. సో మేము గిన్నిస్ బుక్ రికార్డు అనేది. సో అట్లాంటి మిగతా జ్యువెలరీస్ ఎక్కడ లేవు. ఎందుకు ఇట్లాంటి ఒక ఇది తీసుకురావట్లేదు? ఇండస్ట్రీలో వీళ్ళు బెస్ట్ అని చెప్పుకుంటే అందరూ వాళ్ళని నమ్ముతారు, రేపు అదొక ప్రామాణికం అవుతుంది కదా. అలాంటి పరిస్థితి జ్యువెలరీ షాప్లో ఎందుకు లేదు? వీళ్ళందరూ ఏమన్నా మూకుమ్మడిగా టైఅప్ అయ్యారా? ఇట్లాంటివి మనకు పోటీ పెట్టుకోవద్దు అనుకున్నారా? ఒక సిండికేట్ కావడం, రింగ్ కావడం అట్లాంటిది ఏమన్నా ఇందులో భాగమా, వ్యూహమా? అదేముండదండి, అట్లా ఏం లేదు. నాకు తెలిసి జ్యువెలరీ ఇండస్ట్రీ ఒక విలువలతో కూడి పనిచేస్తారు, విలువలతోటి పనిచేస్తారు. అంటే ట్రస్ట్, అసలు వ్యాపారంలో ఉండాలంటే ట్రస్ట్ క్రియేట్ అవ్వాలి కదండి. ఆ ట్రస్ట్ కి ఇబ్బంది కలిగే వాతావరణం ఎవ్వరు క్రియేట్ చేసుకోరు. ఎందుకనంటే ఇది మీకు చెప్పే ఇందాక అనుకున్నాం కదండి, అంటే ఇది నిత్యావసరం కాదు. అంటే ఒక తరానికి, ఒక ఫ్యామిలీలో, ఒక లైఫ్ టైంలో కొద్ది సందర్భాల్లో తీసుకుంటారు. అంటే ఆ సందర్భాల్లో ఎవరిని ఎంచుకుంటాం? ట్రస్ట్ తోటి ఎక్కువ ట్రస్ట్ ఎవరి దగ్గర ఉందనేది చూజ్ చేసుకుంటారు. ఆ ట్రస్ట్కి ఇబ్బంది కలిగే వాతావరణం ఎవరు క్రియేట్ చేయరు, ఎవరు చేయరు. ఈ ఇండస్ట్రీలో అది మస్ట్, అది ప్రాథమికం. అది లేకపోతే అసలు ఇండస్ట్రీ నుంచే బయటకు వెళ్ళిపోవాలిగా. దాంతో విలువలతోటే పనిచేస్తారు. బాగానే ఈ ఇండస్ట్రీ బాగానే ఉంది, బాగానే చూస్తారు. అంటే ఒకసారి సంపద, ఎందుకనంటే మరి ఇన్వెస్ట్మెంట్ చాలా చాలా ఎక్కువ అయిపోతుంది. దాంతో ఎక్కువ మంది ఎక్కువ దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది, దాంతో ఎక్కువ గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఏదైనా చిన్న చిన్న లోపాలు జరిగితే జరగవచ్చు, కానీ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ తోటి పనిచేస్తుంది. సార్, పెద్ద పెద్ద సంస్థలు వస్తే పెద్ద ప్రయోజనాలు జరుగుతాయని సమాజంలో ఒకటి నమ్మకం ఉన్నది. కానీ ఈ జ్యువెలరీ షాపులు పెద్ద పెద్దగా వచ్చినప్పుడు స్థానికులకు ఉద్యోగాలు దొరకట్లేవు, స్థానిక ఆర్టిసాన్స్కు వాళ్ళకు ఉపాధి లభించట్లేదు. వీళ్ళు సంస్థలు ఇక్కడ పెద్దవి ఉన్నాయి కానీ ఉపాధి మాత్రం వేరే దగ్గర ఉన్నది అన్న ఒక విమర్శ, ఆరోపణ ఉన్నది. ఎందుకు ఈ పెద్ద పెద్ద సంస్థలు స్థానికమైన, మనకు పురాతన కాలం నుంచి గోల్డ్ షాపులు అంటే మనకు చాలా మంది ఆభరణాలు తయారు చేసే వాళ్ళు మన వృత్తిలో ఒక భాగం, సమాజంలో భాగం.
ఈ రోజు వాళ్ళు తీవ్రమైన నిరాదరణకు గురవుతున్నారు. వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు ఇంత పెద్ద పెద్ద సంస్థలు? అలా ఏముండదండి. ఆర్గనైజేషనల్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి కదా, హ్మ్. అట్లా ఏమన్నా కొన్ని జరుగుతుందేమో కానీ జనరల్గా లోకల్ పీపుల్కి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఎట్లా ఉంటారు అంటే, బయట నుంచి ఒక 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 వర్క్ మ్యాన్షిప్ ఉన్న మనిషిని వేరే చోట నుంచి ఇక్కడ తీసుకురావాలంటే హ్మ్. కొద్దిగా ఎక్స్పెన్సివ్. అవును. లోకల్ వాళ్ళు అయితే కొద్దిగా ఎక్స్పెన్సివ్, అంత ఎక్స్పెన్సివ్ అవసరం ఉండదు. లేదు కదా, అంత ఖర్చు అవసరం లేదు. డెఫినెట్గా లోకల్స్ ప్రిఫరెన్స్ ఇస్తారు, ఎవరైనా ఇస్తారు. అది అనంత్ డైమండ్స్ లోకల్స్ ప్రిఫరెన్స్ ఇస్తుందా, నాన్ లోకల్స్ కా? లోకల్సేనండి. మా దగ్గర ఉన్నంతలా అంటే మేము మా స్టాఫ్ మేము మా ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతాం. ఓకే. వాళ్ళు అంతకంటే ఇంకెక్కువ ఫీల్ అవుతారు. ఓకే. అది మాకు సంతోషం. అంటే ఓకే. వాళ్ళు అలా ఆ రకంగా మమ్మల్ని నమ్మటం, వాళ్ళు అభిమానించటం చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. ఓకే. అండ్ మీరు మా స్టాఫ్తో ఎవరితో మాట్లాడినా మాకున్న ప్రత్యేకత అది కూడా ఒకటి. ఓకే. మా స్టాఫ్ని మా సొంత ఫ్యామిలీ లాగా కాపాడతాం. ఓకే. వాళ్ళని బలవంతంగా డిసిప్లిన్ నుంచి తప్పనీయం. ఆ డిసిప్లిన్ కాపాడటానికి మన కుటుంబ సభ్యుల పట్ల ఎట్లా ఉంటామో వాళ్ళ పట్ల కూడా అట్లాగే. ఎప్పుడైతే స్టోర్లలో స్థానికులకు ఉద్యోగాలు లభిస్తున్నాయి సార్, కానీ ఈ ఆభరణాల మేకింగ్ లో వాళ్ళకు లభించడం లేదు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? మేకింగ్ అంటేనండి, ఒక్కొక్క టైప్ ఆఫ్ వర్క్కి ఒక్కొక్క వర్క్ మ్యాన్షిప్ కావాలి. ఓకే. ఆ వర్క్ మ్యాన్షిప్ ఇక్కడే దొరికితే మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం ఏముంది. మ్మ్. ఇక్కడ మనం వాళ్ళు చేయలేని దాన్ని బయటికి వెళ్ళి చేయించుకోవాలి కదా. అవును. అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆ కస్టమర్ సైకాలజీని ఆకట్టుకునే గుణం, ఆకట్టుకునే విధంగా అట్లాంటి ఎలిమెంట్స్ మనం క్రియేట్ చేయగలిగితే మ్మ్. ఎక్కడికో దూరం వెళ్ళాల్సిన అవసరం ఉంది. మనం అది క్రియేట్ చేయడానికి, ఆ క్రియేట్ చేసే శక్తి వేరే చోట ఉందనుకోండి, దాన్ని యాడ్ చేసుకోవాల్సిందే కానీ మన దగ్గర ఇప్పుడు మనమే చేద్దామని అనుకోవటం కరెక్ట్ కాదు కదా. సో హైదరాబాద్ అనేది ఒక పెల్ సిటీ. హైదరాబాద్ అనేది ఒకప్పుడు నిజాం స్టేట్లో అత్యంత ధనవంతమైన స్టేట్. అవును. ఇక్కడ ఆభరణాలు రోడ్ల మీద పూసి అమ్మిన చరిత్ర ఉన్న ఒక సిటీ. ఇప్పుడు పెద్ద జ్యువెలరీ సిటీ కూడా ఉన్నది. ఇంత పెద్ద ఇండస్ట్రీలో ఈ ఆర్టిసాన్స్ లోకల్ వాళ్లకు మంచి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ పెట్టి, ఒక వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ పెట్టి, అసలు ప్రపంచంలో ఏ నగ తయారు కావాలన్నా హైదరాబాద్ ఆర్టిసానే రావాలన్న పద్ధతిలో ఈ ఇండస్ట్రీ ఎందుకు ఆలోచించదు? మంచి ఆలోచన. అంటే చేయగలిగితే బాగుంటుందండి, మంచిగా ఉంటుంది. ఎందుకంటే అంత డిమాండ్ ఉంది, అంతమంది వర్కర్స్ ఉన్నారు, వీళ్ళందరికీ ఒక ఉపాధి కల్పించి అంటే ఒక ప్లాట్ఫామ్ తయారు చేసి ఆ ప్లాట్ఫామ్ని అందిస్తే మంచి ఆలోచన, బాగుంటుంది. అది ప్రభుత్వాలే చేయగలవు కదా. అంటే ఇండస్ట్రీ ముందటికి వస్తే ప్రభుత్వాలు కూడా మేము ఇట్లా చేద్దాం అనుకుంటే సహకరిస్తుంది, కానీ ప్రభుత్వమే మీరు అందరికి చేయమని ప్రభుత్వం ఎవరిని ఒత్తిడి చేయలేదు కదా. అవును. సో మీరు సమాజంకి గివింగ్ బ్యాక్ అనేది వెరీ ఫ్యూ, అంటే లైక్ అనంత్ డైమండ్స్ లెక్క అందరూ ఉండరని అనుకోలేదు, కానీ అందరూ అలా లేరు. అలాంటి లేని వాళ్ళు కనీసం ఆర్టిసాన్స్ వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ పెట్టి అసలు కళాత్మకతకు, నైపుణ్యతకు హైదరాబాద్ పెట్టింది పేరు అనే పద్ధతిలో ఎందుకు ఆలోచించడం లేదు? ఈ ఆలోచన వాళ్ళకి రావడం లేదా, లేదా ఇలా చేస్తే ఏమైనా సమస్యలు ఉన్నాయా? దీంట్లో సమస్యలు ఏముంటాయండి, మన అందరం కోరుకుంటే డెఫినెట్గా భగవంతుడు బ్లెస్ చేస్తాడు. డెఫినెట్గా అట్లాంటి ప్లాట్ఫామ్ కావాలని మన అందరం ప్రేయర్ చేయొచ్చు. ప్రేయర్ చేస్తే ఎప్పుడోసారికి ఏదో సందర్భానికి అది సాధ్యపడుతుంది. సార్ పెద్ద ఇండస్ట్రీలలో ఎంతసేపటికి, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కానీ, జ్యువెలరీ ఇండస్ట్రీలో కానీ, పెద్ద పెద్ద ఇండస్ట్రీలలో యూనియన్లు లేకుండా చేస్తున్నారు. అదేవిధంగా జ్యువెలరీ ఇండస్ట్రీలలో కూడా ఎక్కడ కార్మిక యూనియన్, అసలు వీళ్ళ వాళ్ళకు పనిచేసే వాళ్ళకు హక్కులు అనేది కనీసం కనబడదు. ఎందుకు? ఈ మిగతా చోట్లలో చిన్న చిన్న ఒక ఇన్స్టిట్యూషన్లలో కూడా యూనియన్లు తయారవుతారు. ఒక ఆటో నడుపుకునేవాడు యూనియన్ తయారవుతున్నాడు, కానీ జ్యువెలరీ షాపులలో పనిచేసే వాళ్ళు యూనియన్లు తయారు కావట్లేదు. ఎందుకని ఈ వ్యవస్థ ఇంత దారుణంగా ఉన్నది? ఈ లైన్లో యూనియన్ అంటే యూనియన్ ఎప్పుడు కావాలి? వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తే కావాలి, ఎక్స్ప్లాయిట్ చేయకుండా కావాలి. అంటే చేసే వాతావరణం ఉంటే కావాలి. ఈ ఇండస్ట్రీలో అట్లాంటి అవకాశం లేదు. వాళ్ళకి జనరల్గా మన స్టాండర్డ్ ఇప్పుడు ఒక మన సొసైటీ స్టాండర్డ్స్లో చూస్తే జ్యువెలరీ లైన్లో కంఫర్టబుల్ అంటే ఒక రకమైన ట్రస్ట్ ఉన్న మనుషులే యాక్సెప్ట్ చేస్తారు ఈ ఇండస్ట్రీలో. అట్లాంటి ట్రస్ట్, నమ్మకం కానివ్వండి, నిజాయితీ కానివ్వండి, అట్లాంటి క్వాలిటీస్ ఉండాలకి వేరే మన ప్రైవేట్ ఇండస్ట్రీలో దేంట్లోనూ ఇంత గుర్తింపు, ఇంత కంఫర్ట్ ఉండదు. సో జ్యువెలరీ షాప్లో 8 గంటల రూలు దాదాపు ఎవ్వరూ పాటించడం లేదు. వర్కర్లకు అందరూ 10 గంటలు 12 గంటలు పని చేయించుకుంటారు.
ఏమనంటే మీరు ఏసీలోనే ఉన్నారు కదా, మీకు అన్నీ ఇస్తున్నాం కదా అంటారు. సో మేము కూడా దీనికి అలవాటు పడ్డాం కాబట్టి మేము బయట పని చేయలేకపోతున్నాం అన్న ఒక అసంతృప్తి, ఒక బాధను ఇందులో పనిచేస్తున్న వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితి ఉన్నది? అంటే రిటైల్ ఫీల్డ్లోనండి మనం బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది కస్టమర్ వచ్చేటప్పటికి మనం రెడీగా ఉండాలి. ఓకే. మనం రెడీగా ఉన్నప్పుడు కస్టమర్ వాళ్ళ రారు. టైం కాదు, అవును. వాళ్ళ టైంని బట్టి వస్తారు. అంటే రిటైల్ ఫీల్డ్లో తప్పదు. అందులోనూ జ్యువెలరీలో కొద్ది లేట్గానే స్టార్ట్ చేస్తాము. ఓకే. మరి మీరు అన్నమాట నా నోటీస్లో లేదు, మా వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. మీ దగ్గర 8 గంటల పని విధానమే కొనసాగుతుందా సార్? టైమింగ్స్ వాళ్ళ సాధ్యమైనంత తొందరగా ఇంటికి పంపిస్తానికి ట్రై చేస్తాం. ఓకే. ఆ లాస్ట్ మినిట్ వాళ్ళకంటే మేము ఎక్కువ ఆదరత పడతాం. ఓకే. అంటే తొందరగా కంప్లీట్ చేయాలని. తొందరగా పంపించాలి. ఓకే. అంటే జనరల్గా మా దగ్గర ఉమెన్ వర్కర్స్ ఎక్కువ మంది ఉంటారు. ఓకే. లేట్ అవర్స్లో అంటే ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళని సాధ్యమైనంత తొందరగా పంపిస్తానికి లాస్ట్ మినిట్లో ఎంత హైరాణ పడతామంటే వాళ్ళు కూడా చూస్తారు. ఓకే. అంటే వాళ్ళు చాలా లీజర్గా పనిచేస్తుంటారు. మేము ఆ లాస్ట్ మినిట్ మటుకు బాగా ఫాస్ట్గా కంప్లీట్ చేయండి అని ఒత్తిడి చేస్తాం. ఎందుకంటే వాళ్ళని తొందరగా పంపించడం, అంటే మేము వాళ్ళని తొందరగా పంపించాలని మా ఆదుర్దాన్ని వాళ్ళు గమనిస్తారు కాబట్టి దాని గురించి నేను ఎప్పుడు ఈ కామెంట్ ఎప్పుడు వెళ్ళా మా వాళ్ళ దగ్గర. మీ వాళ్ళ దగ్గర ఉందని నేను కూడా చెప్పడం లేదు. నేను జనరల్గా ఇండస్ట్రీలో ఉన్నది, మీరు ఇండస్ట్రీలో కూడా ఒక భాగం కాబట్టి నేను చెప్తున్నాను. సో ఆ తర్వాత వచ్చేసి సార్, కార్మికులు పని చేసే వాళ్ళు మన దగ్గర ఉన్న వాళ్ళకు వాస్తవానికి ఇప్పుడు ఇన్సూరెన్స్లు కల్పించాలి, వాళ్ళకు బీమాలు కల్పించాలని ఉన్నది. జ్యువెలరీ ఇండస్ట్రీలో కూడా ఈ విధానం అమలు చేయట్లేదు అనేది ఉన్నది. ఇది నిజమేనా? ఎందుకంటే మన దగ్గర పనిచేసే వాళ్ళకు రేపు ఏదన్నా జబ్బు పడితే, ఇప్పుడు మిగతా గవర్నమెంట్లో అయితే ఆల్రెడీ వాళ్ళు గవర్నమెంట్ ఒక ఇన్సూరెన్స్ ఇస్తున్నది. కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్లో లిమిటెడ్ కంపెనీలో ఉన్నాయి, ఐటీ కంపెనీలు, వాళ్ళందరికీ ఒక మెడికల్ బీమా ఉన్నది, ఇన్సూరెన్సెస్ ఉన్నాయి. కానీ ఈ జ్యువెలరీ ఇంత పెద్ద ఇండస్ట్రీలో కనీస ధర్మాలను పాటించట్లేదు. కనీసం వాళ్ళ కార్మికుల యొక్క జీవితాలు ఏమన్నా ఇబ్బంది పడితే వాళ్ళని ఆదుకునే విధానం లేదు అనేది ఉన్నది. ఇది నిజమేనా? అంటే మా వాళ్ళకి మేము అంటే కంపల్సరీ స్టేట్ బ్యాంక్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఉంటుందండి. Okay. దాంట్లో 10 lakhs యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇస్తారు. ఓకే. కంపల్సరీ అకౌంట్ ఓపెన్ చేపిస్తాం. ఓకే. తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ ఈచ్ ఫ్యామిలీకి 5 lakhs ఓకే. ఇన్సూరెన్స్ చేస్తాం. ఓకే. అంటే వాళ్ళ భరోసా, అంటే ఎంతమంది ఉపయోగించుకుంటారనే కాదు, అది ఉన్నప్పుడు కొంత భరోసాగా అంటే వాళ్ళు సంతోషంగా ఉండగలుగుతారు, ఉండగలుగుతారు. ఆదుర్దా లేకుండా ఉండగలుగుతారని. ఓకే. అది ఎక్స్పెన్సివే అయినా కూడా కంపల్సరీ ప్రతి వాళ్ళకి మేము అది ఆ provide ప్రీమియం చేస్తాం. మీరే చెల్లిస్తారు. మేమే చెల్లిస్తాం. ఓకే. సో అనంత డైమండ్స్కి వస్తే మీ ఆరోగ్యానికి రక్ష ఉన్నది, మీ జీవితానికి రక్ష ఉన్నది ఇక్కడ పని చేయాలనుకున్న వాళ్ళకు. అండ్ డెఫినెట్గా వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచిస్తామండి. ఓకే. అంటే వాళ్ళు డివేట్ అయినా ఒప్పుకోం. ఓకే. అంటే మాకు ఇది వద్దన్నా కూడా మీరు ఒప్పుకోరు. ఒప్పుకోం. అయినా మీరే చెల్లిస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు వద్దంటారు సార్? ఇది వద్దనరు. వాళ్ళు కాస్త హ్యాబిచువల్గా డ్రింక్ చేసే వాళ్ళని ఊరుకోను. అంటే కుటుంబానికి, అంటే నువ్వు ఈ పూట డ్రింక్ చేస్తే ఈ Okay. డబ్బులు కుటుంబానికి ఇస్తే కుటుంబం హ్యాపీగా ఉంటుంది అన్నట్టుగానే, అంటే ఆ డిసిప్లిన్ని కంపల్సరీ నేను వాచ్ చేస్తూ ఉంటా. Okay. వాళ్ళని కాస్త దోదప్పుతున్నారంటే ఊరుకోను. ఓకే. వాళ్ళని కాస్త ఒత్తిడితోటైనా కానీ మార్చడానికి ట్రై చేస్తా. ఓకే. అంటే అది నా ఇష్టం. ఇప్పుడు జ్యువెలరీ షాప్స్ అంటే మనకు హైదరాబాద్లో బేసికల్గా కొన్ని పాకెట్స్ ఉన్నాయి. పంజగుట్ట ఏరియా కానీ, కూకట్పల్లి ఏరియా కానీ, దిల్సుఖ్నగర్ ఏరియా, జూబ్లీహిల్స్ ఏరియా అనేది, మీరు పెట్టిన ఏరియా అనేది అసలు జ్యువెలరీ షాప్స్ దాదాపు ఇక్కడ దగ్గరలో ఎక్కువ ఉన్నాయని నేను అనుకోను. అంటే ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉన్నదా ఇక్కడ మీరు పెట్టడానికి? మీది ఫస్ట్ విజయవాడలో ఒక బ్రాంచ్ ఉన్నది, నెక్స్ట్ బ్రాంచ్ ఇక్కడ వచ్చింది. దానికి ఏమైనా కారణం, ప్రత్యేక కారణం ఉందా? అంటే మాది ప్రీమియం వర్క్మెన్షిప్ ఉండదు అన్నాం కదండి, ఒక యూనిక్నెస్ ఉండదని చెప్పాం కదా. అంటే అంటే అది జనరల్ ప్రోడక్ట్ అయితేనేమో ఎక్కడైనా దొరుకుతుంది, మార్కెట్లో ఉన్న చోటికి మనం వెళ్ళాలి, ఎక్కడైనా దొరుకుతుంది. ఆ యూనిక్నెస్ ఎక్కువ కావాలనుకుంటే యూనిఫైడ్ ఏరియాలో ఉండాలి. ఓకే. ఒక చోట అందుబాటులో ఉంటుంది. అంటే యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉండే ఏరియా ఇది కాబట్టి ఇది ఎంచుకున్నాం. సో ఈ 15 ఏళ్లలో మీరు 2 బ్రాంచ్లు పెట్టారు. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ ఇంకా ఎన్ని బ్రాంచ్లకు విస్తరించాలి? విజయవాడ నుంచి మొదలైన ప్రస్థానం హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్ నుంచి ఇంకా అంతర్జాతీయ స్థాయికి వెళ్ళడానికి ఎంత టైం లైన్ పెట్టుకున్నారు? అంటే ఆ యూనిక్నెస్ మెయింటైన్ చేయటం కొద్దిగా కష్టమైన విషయమేనండి. అంటే మరి
ఎక్కువ క్రియేట్ చేయలేము, ఎక్కువ బ్రాంచ్లు పెడితే అది పోతుంది. యూనిక్నెస్ మెయింటైన్ చేయలేము. ఓకే. ఇంటర్నేషనల్, ఇప్పుడు మాది ఇంటర్నేషనల్ బ్రాండ్ అన్నట్టు. ఓకే. ఇంటర్నేషనల్ నేను బ్రాంచ్ గురించి మాట్లాడుతున్నాను, బ్రాండ్ గురించి కాదు. అంటే యుఎస్ లో కూడా ఉందండి యుఎస్ లో బ్రాంచ్. బ్రాంచ్ ఉన్నది మీకు. ఉంది, కాకపోతే అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో కొద్దిగా ఈ taxation లో కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చి అంత కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఓకే. కానీ మాకున్న కస్టమర్స్లో 50% ఎన్ఆర్ఐస్. ఓకే. అంటే కంఫర్ట్నెస్, వాళ్ళకి బాగా కంఫర్ట్ ఉంటుంది, ఓకే. ఎఫర్టబిలిటీ కూడా బాగుంటుంది, ఓకే. ఆ యూనిక్నెస్ వాళ్ళు కోరుకుంటారు. ఓకే. ప్లస్ వాళ్ళ స్టైల్కి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా ప్రోడక్ట్ తయారు చేస్తారు. బాగుంటుంది. ఓకే. ఒక రకంగా అది మాకు మా బలం ఎన్ఆర్ఐస్ అండి. సో ఇప్పుడు ఎన్ఆర్ఐస్ అన్నారు కాబట్టి ఆల్రెడీ ట్రంప్ సుంకాలు, ఈ ప్రతీకార సుంకాలు మిమ్మల్ని ఎట్లా ఎఫెక్ట్ చేశాయి? ప్రపంచం మొత్తం ఎఫెక్ట్ అవుతుంది కదండి, మేము ఒక్కలం కాదు కదా, ఓకే. ప్రపంచం అంతా అంటే ఒక్కొక్క ఇండస్ట్రీకి ఒక్కొక్క రకంగా ఉంటుంది దీని ఎఫెక్ట్. సో జ్యువెలరీ ఇండస్ట్రీకి ఎలా ఉన్నది? జ్యువెలరీ బాగా ట్యాక్స్ పెరిగింది కదండి. అంటే మరి భగవంతుడు సరి చేస్తారని అనుకుంటున్నాను. ప్రధాని మోడీ సరి చేయాలా, భగవంతుడు సరి చేయాలా? అంటే భగవంతుడు బ్లెస్ చేస్తే మోడీ గారు ఆలోచిస్తారా? ఓకే. మీరు ప్రభుత్వం దగ్గరికి ఏమైనా ప్రతిపాదనలు తీసుకెళ్లే అవకాశం ఉందా దీనికి సంబంధించి? అంటే అది ట్యాక్స్ వాళ్ళు పెంచారు కాబట్టి మీరు తగ్గించండి అని, లేదా మాకు కొన్ని రాయితీలు కల్పించండి అని, లేదా ఇంకా సామాన్యులకు మేము రీచ్ కావాలంటే ఈ విధానాన్ని అవలంబించండి అనే పద్ధతిలో మీకు అట్లాంటి ఇండస్ట్రీకి ఏమన్నా ఆలోచనలు ఉన్నాయా? డెఫినెట్గా వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, అన్ని సమస్యలన్నీ వాళ్ళ నోటీస్లో ఉంటాయి. అంటే ప్రభుత్వాన్ని నేను ఎప్పుడు డిమాండ్ చేయనండి. ఓకే. వాళ్ళకి అవకాశం ఉన్నంతలో వాళ్ళకి ఉన్న వనరులతోటి, వాళ్ళకు ఉన్న అవకాశంతో సరిచేస్తానికే ట్రై చేస్తారు. డెఫినెట్గా మనకు కంఫర్ట్ ఇవ్వటానికే ట్రై చేస్తారు కదా ఏ ప్రభుత్వం అయినా. నేను అదే నమ్ముతాను. పర్టికులర్గా నేను ఎప్పుడు ఇది కావాలి అని నేనేమి ఎక్స్పెక్ట్ చేయను. వాళ్ళకున్న వాతావరణంలో వాళ్ళకి తెలుసు, సమస్యలు తెలుసు, నోటీస్కి వెళ్తాయి. వాళ్ళ లెవెల్లో వాళ్ళు ఏం చేయగలిగితే, ఏం చేయాలనుకుంటే అది డెఫినెట్గా చేస్తారు కదా, అట్లా అనుకుంటాను. సో అనంత్ డైమండ్స్ ఫస్ట్ ఆభరణం ఇది తయారు చేసినాము అని చెప్పుకునే గుర్తు, అదేవిధంగా దిస్ ఈజ్ అవర్ బెస్ట్ ఆర్నమెంట్ అని చెప్పుకునే ఏమన్నా జ్ఞాపకాలు మీకు ఉన్నాయా? చాలా ఉన్నాయి కదండి. మా ఓన్ బ్రాండ్స్ చాలా అన్ని యూనిక్గా మేము ప్రమోట్ చేసిన స్టైల్స్ చాలా ఉన్నాయి. ఓకే. అంటే ఇది అంటే మా ఇన్స్టా చూస్తే చాలా మంది ఎక్కడెక్కడి నుంచో, అంటే వేరే స్టేట్ల నుంచి వచ్చి కొనుక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. అంటే ఇన్స్టాలో బాగా రిఫ్లెక్ట్ చేస్తుందండి. ఓకే. మా ఇన్స్టాలో చూస్తే మా టేస్ట్ ఏంటి, మా వర్క్మెన్షిప్ ఏంటి, మా డిజైన్స్ ఏంటి. ఓకే. అంటే మాకు సంతోషమైన విషయం ఏంటంటే మద్రాస్ నుంచి ఒక ఫ్యామిలీ వచ్చారు. ఓకే. అంటే చాలా పెద్ద బ్రాండ్. ఓకే. అంటే డైమండ్స్ అంటే వాళ్ళు, ఓకే, అంత బ్రాండ్, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చారు షోరూమ్ కి. ఓకే. అంటే మేము ఫలానా అంటే మేము ఆశ్చర్యపోయాం. అంటే ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్తే వాళ్ళు వచ్చారు. వాళ్ళకు కూడా దాని విలువ తెలిస్తే తప్ప దానికి రాలేరు. అవును. అంటే చాలా సంతోషం, ఆ రోజు మేము చాలా సంతోషపడ్డాం. ఓకే. ఆవిడ కూడా వచ్చారు. ఓకే. అంటే మా కోడలతో అమ్మ మీ ఇన్స్టా నేను చూస్తానమ్మా అంటే అంటే చాలా సంతోషం కదండి. ఓకే. అట్లాంటి అనుభవాలు. ఓకే. ఆ సంతోషాలతో చాలా హ్యాపీగా పనిచేస్తారు పిల్లలు. ఓకే. సో హైదరాబాద్కి వచ్చేస్తే దాదాపుగా 7,000కు పైగా జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి అంటారు. సో టాప్ 10 అంటే గూగుల్లో చాలా వస్తున్నాయి రకరకాలు. సో అనంత్ డైమండ్స్ ఈ నెంబర్ల గేమ్లో ఎక్కడ ఉన్నది మీ లెక్క ప్రకారం? అంటే నేను ఎప్పుడు అట్లా ఆలోచించలేదండి. కాకపోతే కస్టమర్ ఇప్పుడు మేము చెప్పిన ఆ కస్టమర్స్ అంటే ఆ ఎక్స్పెక్టేషన్ తోటి ఉన్న వాళ్ళకి బెస్ట్ మేమే, ఆల్టర్నేటివ్ లేదు. ఓకే. మీకు ఆల్టర్నేటివ్ అనేది లేదు? లేదు. మీరే రాజు, మీరే మంత్రి, మీరే సేవకులు మీ దాంట్లో. అంటే ఆ టేస్ట్ ఉండాలి. ఆ టేస్ట్ ఉండాలి.
సో మీకు ఎక్కువ కస్టమర్స్, ఒక కస్టమర్ ఇప్పుడు మీరు చెప్పారు అక్కడి నుంచి వచ్చారని, అట్లాగే ఇంకా ఈ స్థానికంగా కానీ లోకల్గా కానీ మీకు సంబంధించి ఒక కస్టమర్ వచ్చి మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తే మర్చిపోలేని అనుభవం ఏమన్నా, చాలా అత్యంత చాలా. తృప్తి కలిగించిన అనుభవం? అంటే ఒక ఆయన అంటే ఈస్ట్ గోదావరి అండి వాళ్ళది. ఓకే. వాళ్ళు కోయంబత్తూరు, మద్రాసు, హైదరాబాదు ఓకే. అన్నీ తిరిగారు. అన్ని షోరూమ్లు తిరిగారు. ఉమ్, వాళ్ళ ఎవరో చెప్పారు. ఉమ్, అంటే మేము ఇంక అప్పుడు హైదరాబాద్ బ్రాంచ్ పెట్టలా. ఓకే. మీరు ఇక మిమ్మల్ని సాటిస్ఫై చేయగలిగింది విజయవాడలో అనంత్ డైమండ్సే, అక్కడికి వెళ్ళండి అని చెప్పారంట. ఓకే. వాళ్ళు వచ్చారు. ఆహా, విజయవాడ వచ్చి ఇట్లా చెప్పారు. ఓకే. అంటే ఒక 3 అవర్స్ లో ఆ, చాలా పెద్ద మొత్తం, ఆ, అంటే వాళ్ళకి కావాల్సిన జ్యువెలరీ మొత్తం తీసుకున్నారు ఓకే. 3 అవర్స్ లో. అంటే ఇన్ని చోట్ల తిరిగి, ఉమ్, ఇన్ని షాపులు తిరిగి ఉమ్, మా దగ్గరికి వచ్చి ఎంత హ్యాపీగా తీసుకున్నారంటే, ఉమ్, ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అంటే ఫంక్షన్ ఫోటోలు అవి అన్ని షేర్ చేసి ఓకే. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను చాలా ఖర్చు పెట్టాను, ఆ, దేని గురించి ఎవరు ఏం మాట్లాడలా, ఆ, మీ జ్యువెలరీ గురించే మాట్లాడారు. ఓకే. అంటే మా పెళ్లిలాగా లేదు, ఆ. మీ జ్యువెలరీ ఎగ్జిబిషన్ లాగా ఉంది ఆ, అని ఆయన షేర్ చేసినప్పుడు, ఓకే. అంటే ఆయన అంత ఎఫర్ట్ చేసి, అంత ఓకే. రీసెర్చ్ చేసి, అన్ని షాపులు తిరిగి ఉమ్, ఆఖరికి మా దగ్గర తీసుకుని ఉమ్, ఇట్లా బంధువర్గం అంతా ఇట్లా అన్నారని ఉమ్, అంటే దాని మించిన సంతోషం ఏముంటుందండి. ఓకే. సో ఇప్పుడు అనంత్ జ్యువెలరీస్ అంటే ఫ్యామిలీ జ్యువెలరీయా, బ్రైడల్ జ్యువెలరీయా, వెడ్డింగ్ జ్యువెలరీయా, స్పెసిఫిక్ జ్యువెలరీయా? ఇప్పుడు మీ మీ దాంట్లో నేను చూస్తే క్లాసిక్ గోల్డ్ అండ్ జెడవ్ జ్యువెలరీ అని ఉన్నది. అసలు ఈ క్లాసిక్ గోల్డ్, ఈ జెడవ్ జ్యువెలరీ అంటే ఏంది? మీరు దేనికి ప్రసిద్ధి? మాకుండ గుర్తింపు బ్రైడల్ జ్యువెలరీలో ఇక ఆల్టర్నేటివ్ లేదండి. అంటే ఏ టు జెడ్, అంటే ఓకే. బ్రైడల్ కి ఆ టైంకి కావాల్సిన ఆర్నమెంట్స్ మొత్తం దొరుకుతాయి. ఓకే. అంటే మాకుండ గుర్తింపు బ్రైడల్ జ్యువెలరీ. ఓకే. అందులో ఇంకా మా కస్టమర్స్ చెప్పేది ఏంటంటే, ఏమైనా ఫంక్షన్కి వెళ్తే ఆ పెళ్లి ఫ్యామిలీ, పెళ్లి మదరు వాళ్ళు కూడా ఉమ్, మా కస్టమర్ అంటారంట, ఆ, ఏంటి మా ఫంక్షన్ నువ్వు డామినేట్ చేసేస్తున్నావు, ఉమ్, అందరు నీ జ్యువెలరీ చూస్తున్నారు, మా జ్యువెలరీ చూడట్లేదు, ఉమ్, అందరు నువ్వు నువ్వు మమ్మల్ని డామినేట్ చేసేసి చేస్తున్నావు అంటే జనరల్ కస్టమర్ చెప్పే మాట. ఓకే. అంటే అట్లా, అంటే మా మా డిజైన్స్ కి, మా వర్క్ మ్యాన్షిప్ కి ఒక గుర్తింపు ఉంది. ఓకే. ఇది ఆర్నమెంట్, ఈ ఆర్నమెంట్స్ ధరించిన వాళ్ళని అక్కడ స్పెషల్ గా, ఆ అకేషన్ లో స్పెషల్ గా కనపడతారు. ఓకే. అది మా కస్టమర్స్ చెప్తా ఉంటే మాకు సంతోషంగా ఉంటుంది. ఓకే. బ్రైడల్ So- జ్యువెలరీ అండి. బ్రైడల్ జ్యువెలరీ ఈజ్ ద యువర్ బ్రాండ్. అవును. సో ఇది బాగున్నది. ఆభరణాలకు సంబంధించి అనంత్ జ్యువెలరీ అంటే బ్రైడల్ కు పెట్టింది పేరు. అవును. సో అనంత్ జ్యువెలరీస్, అనంత్ డైమండ్స్ మీ ఓనరు రేపు ఒక సమాజంలో గుర్తింపు పొందాలి అనుకుంటే, ఒక సమాజ సేవకుడిగానా, ఒక సంఘ సంస్కర్తగానా, డబ్బులు సంపాదించిన యజమానిగానా, అనంత్ డైమండ్స్ ఓనర్ అనే గుర్తింపు ఏది కోరుకుంటారు మీరు? ఏ రకంగా రేపు భవిష్యత్తులో మీ పేరు నిలబడాలని కోరుకుంటున్నారు? సమాజానికి ఏమైనా ఉపయోగపడే పని చేయగలిగితే దాంట్లో ఎక్కువ సంతోషం అండి. అదే ఎక్కువ సంతోషం. ఎక్కువ సంతోషం. అదే ఎక్కువ సంతోషం. సో దానికోసం మీరు ఏమేమి చేయబోతున్నారు? అంటే ఫస్ట్ నుంచి ఆ రకమైన యాక్టివిటీనే చూస్తాము. పిల్లలు కూడా దాన్ని బాగా ఇష్టంతో యాక్సెప్ట్ చేస్తారు. మా ఓకే. ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేస్తారు. ఓకే. అంటే ఫస్ట్ నేను గమనించిందండి, పేరెంట్స్ అన్ని పేపర్లు చాలా ఈజీగా పాస్ అవుతున్నారు. ఓకే. ఈ పిల్లలు పెళ్లి చేసి సెటిల్ చేయటం అనే పేపర్ చాలా టఫ్ అయిపోయింది. ఓకే. ఆ రకంగా మనం సమాజానికి ఇప్పుడు ఎక్కువ అతిపెద్ద సమస్య ఇది కాబట్టి దీని మీద వర్క్ చేద్దామని మేము మ్యారేజ్ లైన్స్ ఫ్రీ సర్వీస్ స్టార్ట్ చేసాం. మ్యారేజ్ లైన్స్ ఫ్రీ సర్వీస్ ఓకే. అంటే ఫ్రీ యాక్ట్ అంటే అంటే మేము అది ఫుల్ ప్లెడ్జ్డ్గా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఉమ్, అది ఆ టైంకి వాళ్ళకి ఏం కావాలో, ఉమ్, అంటే మనం అంతేనండి, సంబంధం కుదర్చటం ఒక్కటే సేవ అనుకోవట్లే నేను. ఓకే. ఆ టైంకి వాళ్ళని గైడ్ చేయటం, ఉమ్, వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయాలను గమనించి దానికి ఇవాళ ఉన్న సామాజిక పరమైన వాతావరణానికి దగ్గరగా తీసుకురావటం, వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళు ఆ టైంకి ఏం ఆలోచించాలో, ఏ వాతావరణంతో వాళ్ళ పిల్లలు హ్యాపీగా ఉంటారో దాన్ని గుర్తించేటట్టు చేయటం కూడా నేను బాధ్యత అనుకుంటా, సేవ అనుకుంటా. ఓకే. ఆ రకంగా మేము అంటే మ్యారేజ్ బ్యూరో పెడుతున్నారా ఏమన్నా మీరు? మ్యారేజ్ బ్యూరో అంటే మ్యారేజ్ లైన్స్ సర్వీసెస్, అంటే మ్యారేజ్ బ్యూరో అని ప్రత్యేకంగా కాదండి,
అంటే ఎవరెవరు రావచ్చు మీ దగ్గరికి, ఎట్లా రావాలి అనేది? అంటే అందరికీ చేస్తాము. కాకపోతే ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రొఫైల్స్ ఎక్కువ ఉన్నప్పుడు కంపాటబిలిటీ కుదురుతుందండి. ఓకే. ఆ రకంగా ఈ చౌదరీస్ ప్రొఫైల్స్ ఎక్కువ ఉంటాయి. మా దగ్గర ఎక్కువుంటాయి. 5-6 వేల ప్రొఫైల్స్ ఉంటాయి. ఓకే. అంటే ఎట్లాంటి ప్రొఫైల్‌కైనా మళ్ళీ వాళ్ళకి తగ్గ వాళ్ళ రిక్వైర్మెంట్‌కి ఇది తగ్గ ఫ్రీ మెంబర్‌షిప్. అవును. అవును. దీంట్లో సర్వీస్‌కి మీరేం డబ్బులు తీసుకోరు. ఏం లేదు. ఓకే. ఫ్రీ సర్వీస్. సో ఇది మీకు అలైడ్ బిజినెస్ కోసమా నిజంగా ఎందుకంటే మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు జ్యువెలరీ తీసుకుంటారు కాబట్టి మ్యారేజ్ లైఫ్స్‌లో ఉంటే జ్యువెలరీ ఆటోమేటిక్‌గా సెల్ అయితదనే అట్లాంటి ఏమైనా కాన్సెప్టా? నిజంగానే మ్యారేజ్‌ని విచ్ఛిన్నాలు అయితున్నాయి. అట్లాంటివి జరగకుండా మంచి సంబంధాలను కలపాలనే ఉద్దేశమా? మేము ఆ మ్యారేజ్ సెటిల్ అయిన తర్వాత ఆ! పలకరించను కూడా పలకరించాం. ఆహా! అంటే మేము రిమైండ్ చేయటం గానియండి, ఆ! అంటే అంటే మీ దగ్గర మ్యారేజ్ సెటిల్ అయిన వాళ్ళు మీ దగ్గర జ్యువెలరీలు ఎవరైనా తీసుకోలేదా ఇప్పటివరకు? డెఫినెట్‌గా తీసుకున్నోళ్ళు ఉంటారు. ఓకే. తీసుకుంటారు. ఓకే. కానీ మేము పర్టిక్యులర్‌గా వాళ్ళని రిమైండ్ చేయటం గానీ, అడగటం గానీ హ్మ్. చెయ్యం. ఓకే. అంటే ఆళ్ళు చాలామంది చెప్పరు. ఓకే. మ్యారేజ్ సెటిల్ అయిందనే విషయం చెప్పని వాళ్ళు చాలామందున్నారు. ఓకే. అంటే మళ్ళీ మేమేదన్నా ఇంకో సందర్భంలో ఇంకా వాళ్ళకి తగిన మ్యాచ్ ఏదన్నా వచ్చి హుహు. వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు మా పిల్లల పెళ్ళైపోయిందని చెప్పిన వాళ్ళు చాలామందున్నారు. చాలా మందున్నారు. ఓకే. అంటే మేము అది కమర్షియల్ యాక్టివిటీ కింద అంటే మా గురించి తెలిసిన వాళ్ళకి తెలుసు. ఓకే. అంటే మ్యాచ్ సెటిల్ అయిందంటే వాళ్ళ దగ్గర స్వీట్ కూడా తీసుకోం. ఓకే. వాళ్ళు బలవంతం చేసినా కూడా తీసుకోం. సెటిల్ అయిందన్న వాళ్ళకి మీరు స్వీట్లు ఇవ్వడం, మీ తరపున గోల్డ్ ఇవ్వడం అట్లాంటిది ఏమైనా ఉంటుందా? ఏం చెయ్యం. అట్లాంటిది కూడా ఏం లేదు. చెయ్యం. ఓకే. వాళ్ళు స్వీట్ ఇస్తే తీసుకోం. ఎందుకనంటే ఆ సర్వీస్ అంటే సర్వీస్ లాగానే ఉండాలి. ఓకే. దాని నుంచి మనం ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఓకే. అంటే అంటే నా సిద్ధాంతం అది. అహా! అంటే ఇప్పుడు తిరుపతిలో గాని కొన్ని సంస్థలు ఈ బలహీనులకు కొంతమందికి సామూహిక వివాహాలు చేసి తాళిని ఇవ్వడము అట్లాంటివి చేస్తున్నారు. సో మీరు మ్యారేజ్ అనే ఒక పెద్ద సిస్టమ్‌ని పట్టుకున్నారు. సో మ్యారేజ్‌లో రోజు రోజుకు వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవుతుంది. సో అలాంటి దాన్ని మళ్ళా మీరు స్ట్రెంథెన్ చేయడానికి ఒక దీక్ష తీసుకున్నారు. సో అలాంటి దీక్ష తీసుకున్నప్పుడు వాళ్ళని ప్రోత్సహించే కార్యక్రమం ఉన్నదా ఏమన్నా అనేది మా ఆలోచన. అంటే ప్రస్తుతానికి ఇంకా అంటే ప్రస్తుతానికి స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నారు. కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఓకే. అంటే ఫైనాన్షియల్‌గా బర్డెన్ ఉంటుంది. ఓకే. మా బడ్జెట్‌కి తగ్గట్టుగా ఇప్పుడు మా బడ్జెట్ నేను అనుకోవటం మా శక్తికి మించి ఖర్చు పెడుతున్నాం. ఓకే. సమాజం కోసం. సమాజానికి ఉపయోగపడాలని. ఓకే. ఇంకా ఇంకా కంఫర్ట్ ఇంకా శక్తి పెరిగినప్పుడు భగవంతుడు ఆ శక్తి ఇచ్చినప్పుడు ఆ అవకాశం కలుగజేసినప్పుడు డెఫినెట్‌గా అట్లాంటి నా మైండ్‌లో ఇంకా చాలా విషయాలున్నాయి. ఇంకా ఓకే. చాలా చెయ్యాలని ఉంటది. ఓకే. అది ఆ భగవంతుడు అవకాశం ఆయన లభించినప్పుడు చేయడం ఆయన జరుగుతుంది. అవకాశం ఇచ్చినప్పుడు, ఆలోచన ఇచ్చినప్పుడు, శక్తి ఇస్తే డెఫినెట్‌గా చేయాలని ఉంటది. సార్ ఇప్పుడు అనంత జ్యువెలరీ అంటే ఒక తరానికి తయారు చేసిన జ్యువెలరీని తరతరాలకు అందించాలన్న ఒక విధానంతోటి ముందటికి పోతుంది అంటున్నారు. అసలు ఈ తరతరాలకు ఈ అందించే డిజైన్‌లు, ఈ సంస్కృతి ఏంటి? అంటే జ్యువెలరీని మళ్ళీ ఆ ఓల్డ్ ట్రెడిషన్స్ అన్నీ మళ్ళీ ఇప్పుడు ఫేమస్ ఫ్యాషన్ అయిపోతున్నాయి, ఫ్యాషన్ ఫేమస్ అయిపోతుంది. అయిపోతున్నాయి. అట్లా అవును. వచ్చేస్తుంది. ఓకే. దీంతో పాటు నేను సామాజికంగా ఇంకోటి అనుకునేదేంటంటే, మన ఆచార వ్యవహారాలన్నీ కూడా నెక్స్ట్ తరాలకు అందించాలి. అవును. అది సజీవంగా అందించాలని నా ప్రయత్నం. ఓకే. నేను కోరుకుంటాను అట్లా. ఓకే. అంటే మా చిన్నతనంలో నాకు గుర్తు. ఏదైనా పండగొచ్చిందంటే చాలా సంతోషంగా ఆ రోజు ఆనందంగా గడిపేవాళ్ళు. స్పెషల్‌గా తయారయ్యేవాళ్ళం, ప్రిపేర్ అయ్యేవాళ్ళం, అవును. ఎంజాయ్ చేసేవాళ్ళం. అవును. అది ఏమి లేకోకుండా ఈ తరానికి అది అందించట్లేదేమో, అది మిస్ అయిపోతున్నామేమో అని ఫీల్. ఓకే. మేము ఈ ఆచార వ్యవహారాలు అందించడం కోసం, మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా నెక్స్ట్ పాస్ తరానికి తీసుకెళ్లడం కోసం. నెక్స్ట్ తరానికి పాస్ చేయటం కోసం అన్ని పండుగల్ని సెలబ్రేట్ చేస్తాం. ఓకే. అది ప్రత్యేకంగా సెలబ్రేట్ చేస్తాం. ఓకే. అవి మళ్ళీ స్ప్రెడ్ చేయాలని చూస్తాం. ఓకే. అంటే దానికి అందరూ బాగా స్పందిస్తా ఉంటారు హ్యాపీగా. ఓకే. చాలా హ్యాపీగా. ఓకే. అంటే అదేంటంటే దాంట్లో నెక్స్ట్ తరానికి అందిస్తున్నామని సంతోషం. అందరూ దాన్ని గుర్తిస్తున్నారు. దాన్ని సంతోషంగా యాక్సెప్ట్ చేస్తున్నారు, మెచ్చుకుంటున్నారంటే అదొక సంతోషం. ఓకే. అట్లా అదో చిన్న ప్రయత్నం. అంటే ఓకే. నెక్స్ట్ తరానికి ఈ సాంప్రదాయాలన్నీ కూడా ఓకే. కంటిన్యూ చేస్తే ఆ మానసిక సంతృప్తి వేరుగా ఉంటుంది. అందులో మనం కూడా ఒక భాగం అవ్వటం అనేది ఇంకొద్దిగా సంతోషంగా ఉంటుంది. ఓకే.
సో అందులో మీరు ఇటీవల బాగా ఈ ఈ సంస్కృతి అంటే చాలా పెద్ద సబ్జెక్ట్ సంప్రదాయం అనేది. అవును. మీరు ఎంచుకున్న ఆ సంస్కృతి సంప్రదాయం కేటగిరీ ఏంటి? అంటే పండగలన్నీ సెలబ్రేట్ చేయటం, ఓకే. ఆ రిలేషన్స్ని అంటే రిలేషన్స్ అంటే ఫ్యామిలీలో ఉన్న రిలేషన్స్ని కాపాడటం. ఉమ్, ప్రతి వాళ్ళకి ఒక గుర్తింపు ఉంటుంది. అంటే జనరల్గా మేము ప్రతి అకేషన్ని సెలబ్రేట్ చేస్తాం. ఓకే. అంటే మహిళా దినోత్సవాన్ని చాలా గ్రాండ్గా చేస్తాం. ఓకే, పండుగలే కాదు మహిళా దినోత్సవాలు అన్నమాట. మహిళా దినోత్సవాలు ఇట్లాంటివి కూడా ఓకే. అంటే స్పెషల్ డేస్. అవును. మహిళా దినోత్సవం రోజు జనరల్గా మన వాళ్ళు ఏం చేస్తారంటే బాగా ఒక సమాజంలో గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళని సన్మానం చేస్తారు. అవును. మేము గృహిణులు సన్మానం చేసాం. ఓకే. అంటే పిల్లల్ని అద్భుతంగా పెంచి ఓకే. పిల్లల్ని బాగా సెటిల్ చేసిన తల్లుల్ని ఓకే. వాళ్ళని ఐడెంటిఫై చేసి ఓకే. ఒక సంవత్సరం అయితే మరి చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో ఒక 150 మంది మదర్స్ని గుర్తించారు. మదర్స్ డే రోజు 150 మంది మదర్స్ని. ఓకే. అంటే మనం అన్ని రంగాల్లో చాలా అంటే ప్రతి రంగం నుంచి ఎవరు సక్సెస్ అయినా వాళ్ళ సక్సెస్ చేసింది అసలు మదర్ కదండి. అవును. అట్లా మదర్స్ డే రోజు మదర్స్ని సన్మానించాం. ఓకే. అది బాగా సంతృప్తినిచ్చింది. అంటే మీరే గుర్తిస్తారా వాళ్ళని ఏమన్నా మీరు మంచి మదర్ అనుకుంటే మాకు నామినేషన్స్ అట్లాంటి దరఖాస్తులు అట్లాంటిది ఏమైనా వ్యవహారం ఉంటుందా? అసలు ఎట్లా మీరు వీళ్ళని గుర్తించడం జరుగుతుంది? అంటే ఇప్పుడు మాకు మ్యారేజ్ లైన్స్ ఉందన్నాను కదా, ఓకే. దాంట్లో పిల్లల్ని అద్భుతంగా తయారు చేసినట్టు చాలా మంది ఉన్నారండి. ఓకే. ఓకే. అంటే మీ నేను- దగ్గరికి మ్యారేజ్ దగ్గరికి వస్తే మీకు అర్థమైపోతుంది వీళ్ళ పిల్లల్ని ప్రయోజకులు చేశారు అనేది. అంటే మన చుట్టుపక్కల ఉంటారు, ఆ, మన చుట్టుపక్కల గమనించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే. ప్లస్ ఆ రకంగా ఏ పిల్లలు అద్భుతంగా తయారయ్యారంటే పేరెంట్స్ పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండాళ్ళు, అవును. ఎక్కువ టైం స్పెండ్ చేసిన వాళ్ళు, పిల్లల ఫ్రెండ్స్ ని వీళ్ళు ఫ్రెండ్స్ గా చేసుకున్న వాళ్ళు అద్భుతంగా రాణిస్తున్నారు. ఆ ఓకే. పిల్లలు అట్లా తయారు చేసిన అంటే అంత ఎఫర్ట్ చేసి ఆ పిల్లల్ని అద్భుతంగా తయారు చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఓకే. వాళ్ళ కంటే ఆదర్శవంతులు ఇంకెవరు ఉంటారు? సమాజానికి కావాల్సింది అట్లాంటి తల్లులు కదా. ఓకే. ఆ తల్లుల్ని అంటే అట్లా వాళ్ళని సన్మానించడం అనేది నా జీవితంలో నేను బాగా సంతోషాన్ని పొందిన విషయం. ఇప్పుడు పేపర్లలో కూడా మనం ఇటీవల 2 రోజుల కింద ఒక వార్త వచ్చింది. ఒక తల్లి తన నలుగురు కూతుర్లని గవర్నమెంట్ ఎంప్లాయీలు చేసింది. అందులో ఒకరు డాక్టరు, 2 పోలీసు డిపార్ట్మెంట్ లో ఉన్నారు. ఆమె చాలా పేదరాలు. ఇటీవల ఆడపిల్ల అంటేనే భారం అనుకుంటున్న ఈ కాలంలో ఒక తల్లి పేదరికంలో ఉండి కూడా నలుగురిని, ఇట్లాంటి వాళ్ళని కూడా మీరు న్యూస్ లో వచ్చిన వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకి సన్మానం చేస్తున్నారా? డెఫినెట్ గానండి. అంటే నేను సన్మానం అప్పుడు మేము ఎంచుకున్న వాళ్ళల్లో వాళ్ళ ఫైనాన్స్ స్టేటస్ గురించి కాదు అసలు. ఓకే. ఫైనాన్షియల్ స్టేటస్ అంటే అంటే ఫైనాన్షియల్ స్టేటస్ బాగా మినిమైజ్ అయ్యి ఉండి మినిమం అవకాశం అంటే చిన్న అవకాశాలతోటి పిల్లల్ని అద్భుతంగా తీర్చిదిద్దిన మలిచిన వాళ్ళు. వాళ్ళని అద్భుతంగా తయారు చేసిన వాళ్ళని ఎక్కువ మంది ఓకే. మేము ఎంచుకున్నాం. ఓకే. అంటే డెఫినెట్ గా మేము ఎంచుకున్న వాళ్ళు ది బెస్ట్. ఓకే. అంటే మా సంతృప్తికరంగా ఎంచుకున్నాం. ఓకే. అంటే వాళ్ళ దగ్గర ఆ క్వాలిటీస్ ఉండాలనే ఎంచుకున్నాం. ఆ ఓకే. క్వాలిటీస్ ఉండాలనే మేము సన్మానం చేసాం. ఓకే. అంటే ఏం లేదు, సమాజానికి ఆదర్శవంతంగా ఉండాలి. ఓకే. ఏ కార్యక్రమం చేసినా సమాజానికి ఆదర్శవంతంగా ఉండాలనే ఆలోచిస్తాము. ఓకే. అదొక మంచి మెసేజ్ చేరాలి. ఓకే. సమాజానికి మనం చేసే ప్రతి పని ద్వారా ఒక మంచి మెసేజ్ చేరాలని ఆ కోరికతోటే పనిచేస్తాం. సో ఇప్పుడు ఇవన్నీ చేయడానికి మీకు ఏమన్నా చారిటబుల్ ఆర్గనైజేషన్ ఇది మా పర్యావరణ హితం కోసము, పెళ్ళిళ్ళ కోసము, తల్లులను సన్మానించడం కోసము, వివాహ వ్యవస్థని అట్లాంటిది ఏమన్నా చారిటబుల్ ఆర్గనైజేషన్ ఉన్నదా? లేదా దానికి సపరేట్గా మీకు తోచిన పద్ధతిలో చేయడమేనా? సపరేట్ గా దానికి ఏం చారిటబుల్ ఆర్గనైజేషన్ ప్రమోట్ చేయలేదండి. రొటీన్ గా చేస్తూ ఉంటాం. ఓకే. నేను మనం చేసే ప్రతి పని సమాజానికి ఆదర్శవంతంగా ఉండాలనుకుంటాను. ఓకే. అదొక మంచి మెసేజ్ చేరాలి, మంచి మెసేజ్ ఇవ్వాలి. ఈ రకంగా చేస్తే బాగుంటది కదా, ఇది అర్థవంతం కదా, ఇట్లా చేయగలిగితే బాగుంటది కదా అని ఆలోచన ఇంకా 10 మందికి కలగాలి అన్నట్టుగానే చేస్తాను. ఓకే. అదే రకంగా ఆలోచిస్తా, అదే రకంగా ఖర్చు పెడతా ఉన్నాం. సార్ ఇప్పుడు చాలా సంస్థలలో, కంపెనీలలో ఈ CSR కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఈ జ్యువెలరీ సంస్థలు అట్లాంటి CSR ఎక్కువ చేయవు. రీజన్ ఏంటంటారు? అంటే ఇందులో లిమిటెడ్ కంపెనీస్ తక్కువ అండి, ఓకే. ప్రొప్రైటరీ కన్సర్న్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. అంటే CSR అనేది లిమిటెడ్ కంపెనీస్కి అప్లై అవుతుంది కదా.
అట్లా దీంట్లో సిఎస్ఆర్ అంటే లిమిటెడ్ కంపెనీస్‌కే అప్లై అవుతుంది అది. ఓకే. అట్లా సార్ ఇటీవల ఒక వార్త చూశాను. మీ బంగారానికి సంబంధించిన ఒక భక్తుడు 121 కిలోలు తీసుకుపోయి వెంకన్నకు బహుమానం చేశారు. సో, ఇట్లాంటివి చూసినప్పుడు మీకేమనిపిస్తది? మీరు బంగారం దాంట్లోనే ఉన్నారు గదా! అంటే ఆయన దగ్గర కూడా చాలా ఉన్నతమైన క్వాలిటీ కదండీ. అంటే హ్మ్. షేరింగ్ మెంటాలిటీ. ఓకే. ఆ షేరింగ్ మెంటాలిటీలో కూడా రకరకాలుంటాయి. హ్మ్. అంటే డైరెక్ట్‌గా చేయగలిగిన ఆళ్ళు డైరెక్ట్‌గా చేస్తారు. ఓకే. ఇది డైరెక్ట్‌గా మనం చేయలేమనుకున్నాళ్ళు భగవంతుడి చేతిలో పెట్టి మీకు అవసరం అనుకున్న ఆళ్ళకి మీరు చేర్చండి స్వామి అని దండం పెట్టుకుంటారు. ఓకే. అది కూడా మంచి సో, గుణమే కదండీ. మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు? భగవంతుని చేతిలో పెట్టి చేర్చమనేవాళ్ళా? మీ అంతలో మీరు చేర్చేవాళ్ళా? లేదండి. అంటే నా ఉద్దేశ్యం డైరెక్ట్‌గా నేను చేయగలను. ఓకే. నాకు మీరు నా చేతిలో 1000 కోట్లు పెడితే 1000 కోట్లు ఓకే. నేను చక్కగా అందించగలను. సో, కావాల్సిన మీరు వాళ్ళకి. భగవంతునికి డబ్బులు భగవంతుడు మీకిస్తే మీరు చేస్తామంటారు. అంతే. ఓకే. అంటే చేసేదంతా భగవంతుడి బ్లెస్సింగే. ఓకే. భగవంతుడి ఆజ్ఞ, భగవంతుడు ఇచ్చిన అవకాశం, భగవంతుడు కలగజేసిన ఆలోచన కూడా భగవంతుడే ఇచ్చారనుకుంటాను. ఓకే. అంటే అంటే మనం చేయలేకపోతే భగవంతుడికి ఇవ్వాలి ఓకే. మనం చేయగలిగితే ఆయన మనమే అసలు చేయాలి. అని అనుకుంటాను. సో, ఇప్పుడు పర్యావరణ కార్యక్రమం చేపట్టారు. ఒక పెళ్లి అనే వ్యవస్థని బలంగా వీటితో పాటు ఇంకా వేరే ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారా? అంటే వీటన్నిటిలోకి కంటే నాకు సంతోషాన్ని ఇచ్చేదండి. నేను ఫస్ట్ నుంచి హోమియో వాడతాను. ఓకే. హోమియోలో ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే. అది ప్రాబ్లమ్‌ని సప్రెస్ చేయటం కాకోకుండా హ్మ్. ఆ క్యూర్ చేస్తది. ఓకే. అంటే ఆ మూలకారకాన్ని తగ్గించడానికి ట్రై చేస్తది. ఓకే. రెక్టిఫై చేస్తది. ఓకే. అట్లా నేను ఫస్ట్ నుంచి బాగా నమ్ముతాను. అదే వాడతాను. ఓకే. అంటే మన కోవిడ్ టైంలో మేము బాగా పెద్ద ఎత్తున వాడాం. అంటే మన రోగనిరోధక శక్తి పెరగటానికి బాగా డిస్ట్రిబ్యూట్ చేసాం. దాదాపు ఆ రోజుల్లో 10 lakhs పైన ఖర్చు పెట్టాం. ఓకే. అట్లా అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఆ ఫ్రీ హోమియో డిస్పెన్సరీ స్టార్ట్ చేసాం. ఓకే. ఫస్ట్‌లో 3 డాక్టర్స్ ఉండేవాళ్ళు. ఓకే. ఇప్పుడు హోమియో ఒక డాక్టర్ గారు రిసెర్చ్‌లో కూడా పనిచేశారు ఆవిడ. ఓకే. న్యూట్రిషన్ కూడా చేశారు. ఓకే. మంచి సేవాభావం ఉంటుంది. ఓకే. చాలా అంటేనండి చాలా క్రానిక్ డిసీజెస్ చాలామంది ఓకే. మాకు సంతోషంగా అంటే వాళ్ళు ఒక పాప ఆటిజం అంటారు కదా. అవును. అంటే అసలు ఏమీ ఉపయోగం లేదు. ఓకే. చాలా మందులు వాడారు. చాలా రకంగా ట్రై చేశారు. తర్వాత మా దగ్గరికి వచ్చిన తర్వాత ఆ పాపలో రెస్పాన్స్ పెరిగింది. అంటే స్పందించే గుణం పెరిగింది. బాడీ రెస్పాండ్ అవుతుంది. అవును. అసలు అంటే ఫ్యామిలీ అందరూ ఎంత అంటే వాళ్ళ సంతోషాన్ని అంటే కళ్ళ నీళ్ళు పెట్టి వ్యక్తపరుస్తా ఉంటే ఓకే. అంటే అట్లాంటి సంఘటనలు చాలా. ఓకే. అంటే ఇంకొక ఇన్సిడెంట్‌లో అయితే మన ఇక్కడ దెబ్బ తాకింది. పెద్ద పుండు. హుహు. చాలా పెద్ద పుండు. అంటే ఆ ఓకే. ఫోటో చూస్తే నేను తట్టుకోలేకపోయా. ఓకే. అంత పెద్ద పుండు. ఓకే. అంటే 4 ఎకరాల పొలం అమ్మేసి ఈ ఓకే. వైద్యం చేస్తే ఏమీ రెస్పాండ్ అవ్వకపోతే ఇక ఆళ్ళ దగ్గర ఖర్చు పెడతాకి ఏమీ శక్తి లేని వాతావరణంలో అంటే ఇక ఆ మనిషిని అట్ట వదిలేయలేక మా దగ్గర తీసుకొస్తే 2 మంత్స్‌లో క్యూర్ అయితే ఓకే. అంటే అట్లాంటి సంఘటనలు బోలెడు. ఓకే. అట్లాంటి రిలీఫ్. అంటే అయన్నీ చూసినప్పుడు అర్థవంతంగా చేస్తున్నాం అనిపిస్తది. అంటే వాళ్ళకి ఉచిత సంతోషం. వైద్యము, నాణ్యమైన వైద్యం మీరు అందిస్తారా? అవును. ఓకే. అవును. అంటే మీ దగ్గరికి రావాలి అంటే ఎవరైనా రావచ్చా? లేకపోతే లిమిటెడ్ మెంబర్సా? లేకపోతే ఏదన్నా రూల్స్ దానికేమన్నా సర్టెన్ అది ఉన్నదా? ఏముండదండి. ఏ రకమైన కండిషను లేదు. హ్మ్. వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటే హ్మ్. వాళ్ళు అంటే మా విజయవాడలో డీవీమెన్ ఆపోజిట్ ఏ కన్వెన్షన్ దగ్గర మా షోరూమ్ ఉంటది. ఓకే. ఆ షోరూమ్ పక్కనే దీనికి అంటే సెపరేట్ ప్రెమిసెస్ తీసుకొని అక్కడ ఆర్గనైజ్ చేస్తాం. ఓకే. ఫుల్ ప్లెడ్జ్డ్‌గా హ్మ్. పూర్తి స్థాయిలో వైద్యం జరుగుద్ది. ఓకే. చాలా కాన్సంట్రేషన్ తోటి చక్కటి వైద్యాన్ని అందిస్తారు. ఓకే. ఎవరైనా యుటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే. జనరల్‌గా మనం సమాజంలో చూస్తే హ్మ్. ఏజ్‌తో వచ్చే సమస్యలకి, ఓకే. మహిళలకు వచ్చే సమస్యలకి హుహు. మంచి రెమెడీస్ ఉంటాయి. ఓకే. సమాజంలో వైద్యానికి ఖర్చు పెడతానికి ఆలోచించే వాళ్ళు కూడా వీళ్ళే. ఈ ఓకే. క్లాస్ పీపులే. ఓకే. వీళ్ళిద్దరికీ ఈ 2 తరగతుల వాళ్ళకి ఎక్సలెంట్ వైద్యం. ఎక్సలెంట్ అవకాశం. ఓకే.
వీళ్ళు ఎవరైనా ఉపయోగించుకోవచ్చు, అందరూ చక్కటి వైద్యాన్ని పొందొచ్చు. సో అది హైదరాబాద్లో కూడా రాబోతుందా? హైదరాబాద్ వాళ్ళు కూడా అక్కడికి విజయవాడకి వెళ్తేనే ఉపయోగం ఉంటుందా? లేదండి, హైదరాబాద్లో కూడా ప్లాన్ చేస్తున్నాము. హైదరాబాద్లో కూడా అంటే మేము ఇప్పుడు ఉన్న ప్రెమిసెస్ కాకుండా మా ఓన్ ప్రెమిసెస్లోకి మారుతాం. ఓకే. ఇంకా 2-3 మంత్స్లో జరుగుతుంది. ఓకే. ఆ ప్రెమిసెస్లోకి వెళ్ళిన తర్వాత దానికి కూడా మేము ఏర్పాట్లు చేసాం. ఓకే. సపరేట్గా దాంట్లో ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ కూడా వస్తుందండి అది. ఓకే సార్, ఇప్పుడు జ్యువెలరీ అనేది ఇప్పుడు ఒక కాస్ట్లీ, అందులో ఒక ప్యాషన్, మీరు చెప్పారు మీ పిల్లలు చాలా ప్యాషన్తో పనిచేస్తారు. ఈ జ్యువెలరీ రంగంలోకి రావాలనుకునే యూత్కు, కొత్త ఎంటర్ప్రెన్యూర్స్ మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? ఇది అట్రాక్టివ్గా కనపడుద్ది కానీ రిస్క్ కూడా ఉంటుందండి. ఓకే. అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ కావాలి. ఓకే. ప్లస్ మన దగ్గర ఎక్కువ సంపద ఉన్నా కూడా జాగ్రత్తగా ఉండగలగటం. ఓకే. అంటే మన దగ్గర ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు పనిచేసే విధానం కాకోకుండా, ఆ ఉన్నప్పుడు కూడా బాగా జాగ్రత్తగా ఉండగలిగిన వాళ్ళకి ఇది మంచి లైన్ అవుతుంది. ఓకే. ప్లస్ క్రియేటివిటీ ఉన్న వాళ్ళకి మంచి లైన్ అవుతుంది. ఓకే. అంటే దాంతోపాటు రిస్కులు ఉంటాయి, వర్క్ ప్రెషర్ ఉంటుంది కొద్దిగా, అవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటే బాగానే ఉంటుంది. ఓకే. సో ఇండస్ట్రీకి సంబంధించి ఒకవేళ మీరు ఆల్రెడీ ప్రభుత్వం అన్నీ చూసుకుంటారు, ఒకవేళ ప్రభుత్వానికి చెప్పాల్సి వస్తే, ప్రభుత్వం చేయాల్సి వస్తే, ఈ ఇండస్ట్రీ కోసం ఏం చేస్తే బాగుంటుంది, ఇది ఇంకా మోర్ ఫ్లరిష్ అవుతుంది? మీరు అన్నట్టు అంటే ఇప్పుడు మోడీ గారు కనుక అక్కడ గుజరాత్లో ప్లాట్ఫామ్ తయారు చేశారు కదండి. అట్లాంటి ప్లాట్ఫామ్ ప్రతి స్టేట్కి ఉంటే ఉపయోగమే కదా. ఒక చోట కాన్సన్ట్రేషన్ ఉంటుంది, అట్లా అది ఉపయోగమేనండి. గవర్నమెంట్ ఆ రకంగా ఆలోచించినప్పుడు మీరు అన్నట్టు దీని మీద ఆధారపడిన వాళ్ళందరూ ఒక చోట చేరితే ఆపర్చునిటీస్ పెరుగుతాయి, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. కొన్ని కుటుంబాలు దీని మీద ఆధారపడిన వాళ్ళందరూ కంఫర్టబుల్గా బతుకుతారు కదా. అది మంచి ఆలోచన. ఎప్పటికైనా గవర్నమెంట్ కూడా అట్లా చేస్తుంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా విషయాలు మాతో పంచుకున్నారు. సో ఇది ఈరోజు మనం అనంత్ డైమండ్స్ ఓనర్ చెప్పే మాటలు. సో స్వచ్ఛంద సేవ, సామాజిక సేవ చేస్తున్నారు, ఆరోగ్యాన్ని కాపాడడానికి హోమియోపతి అందిస్తున్నారు, ఉచిత వైద్యం అందిస్తున్నారు, వాళ్ళకు పర్యావరణం మీద అవగాహన కల్పించడానికి మట్టి గణపతులను అందిస్తున్నారు. అదేవిధంగా వివాహ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఒక వివాహ వ్యవస్థలో ఒక ఉచిత సర్వీస్ ఇస్తున్నారు. అయితే ఈ సర్వీసులతో పాటు మీరు యూనిక్నెస్, అత్యంత విలువైన, అత్యంత విభిన్నమైన, మీకంటూ ప్రత్యేకమైన జ్యువెలరీ కావాలంటే కూడా అనంత్ డైమండ్స్కే రావాలి అని అంటున్నారు. మరి అది మీ ఇష్టము, అది మీ ఆలోచనకే వదిలేస్తున్నాము. అనంత్ డైమండ్స్ అనేది మాత్రము బ్రైడల్ జ్యువెలరీలో వాళ్లకు ప్రత్యామ్నాయం లేదు, పోటీ లేదు అని చెప్తున్నారు. మరి మీరు వచ్చి ఆ పోటీ ఉందా లేదా అని చెప్పండి. అదేవిధంగా ప్రైస్ ఛాలెంజ్ మేము చేయట్లేదు, క్వాలిటీ ఛాలెంజ్ మాత్రం చేస్తున్నాం అంటున్నారు. సో వీళ్ళ క్వాలిటీ ఛాలెంజ్లో వీళ్ళు నెంబర్ 1 అవుతారని ఆశిద్దాము. మరిన్ని వివరాలతో మరొక గెస్ట్తో మరోసారి కలుసుకుందాం. థ్యాంక్ యూ.